హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి మనం ఆడిట్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఈ చాప్టర్కి సంబంధించి ఆల్ స్టడీ మెటీరియల్ ఎంటీపీస్ ఆర్టీపీస్ పాస్ట్ ఎగ్జామ్స్ క్వశ్చన్ మనం డిస్కషన్ చేస్తున్నాం. సో అప్ టు 13th క్వశ్చన్ కంప్లీటెడ్, 11th క్వశ్చన్ కంప్లీటెడ్, నో 12th క్వశ్చన్. వాట్ ఈస్ దేర్ ఇన్ 12th క్వశ్చన్? సో పర్ఫార్మెన్స్ ఆడిట్ అనేది ఒక ఆబ్జెక్టివ్, ఒక సిస్టమేటిక్ ఎగ్జామిన్ చేయడం, ఏది ఎవిడెన్స్ని సిస్టమేటిక్ ఎగ్జామిన్ చేయడం, ఇండిపెండెంట్ అసెస్మెంట్ చేయడం, గవర్నమెంట్ యొక్క ఆర్గనైజేషన్ని, గవర్నమెంట్ యొక్క ప్రోగ్రామ్స్ని, గవర్నమెంట్ యొక్క యాక్టివిటీని, గవర్నమెంట్ యొక్క ఫంక్షన్స్ని, గవర్నమెంట్ యొక్క ఇన్ఫర్మేషన్ని, ఇవన్నీ పబ్లిక్ అకౌంటబిలిటీ ఉందా లేదా, ఇంప్రూవ్ ఉందా లేదా, డెసిషన్ మేకింగ్ రెస్పాన్సిబిలిటీ ఉందా లేదా, ఓవర్సీస్ చూస్తున్నా లేదా, కరెక్టివ్ యాక్షన్స్ని ఇనిషియేట్ చేసుకుంటున్నా లేదా, వీటన్నింటినీ చెక్ చేసుకున్నాం. సో బ్రీఫ్లీ డిస్కస్ ద ఇష్యూస్ అడ్రస్డ్ బై ద పర్ఫార్మెన్స్ ఆడిట్ కండక్టెడ్ ఇన్ అకార్డెన్స్ విత్ గైడ్లైన్స్ ఇష్యూడ్ బై ద C&AG. సో అకార్డింగ్ టు గైడ్లైన్స్ ఇష్యూడ్ బై C&AG, పర్ఫార్మెన్స్ ఆడిట్ హ్యాస్ యూజువల్లీ అడ్రస్ ద ఇష్యూస్. సో ఏమేమి ఇష్యూస్ని అడ్రస్ చేయాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎకానమీకి సంబంధించి ఇట్ ఈస్ ఎకానమీ అంటే ఏమి, మినిమైజింగ్ ద కాస్ట్. సో కాస్ట్ని మనం మినిమైజింగ్ చేయడం అనేది ఎకానమీకి అంటాము. కాస్ట్ ఆఫ్ రిసోర్సెస్ ఆఫ్ అన్ యాక్టివిటీ, అండ్ మనం కాస్ట్ని తగ్గించినాం కదా అని క్వాలిటీని కానీ ఆర్ క్వాంటిటీని కానీ ఆ ప్రైస్ని కానీ డిస్టర్బ్ చేయవద్దు. క్వాలిటీ ప్రాపర్ ఉండాలి, క్వాంటిటీ ప్రాపర్ ఉండాలి, బెస్ట్ ప్రైస్కి మనం పర్చేస్ చేయాలి. సో జడ్జింగ్ ఎకానమీ ఇంప్లైజ్ ఫార్మింగ్ అండ్ ఒపీనియన్ ఆన్ రిసోర్సెస్. సో నువ్వు ఎకానమీని జడ్జ్ చేస్తున్నావు అంటే నీ యొక్క ఒపీనియన్ అంటే రిసోర్సెస్ పైన నీ యొక్క ఒపీనియన్ని ఫామ్ చేస్తున్నావు. రిసోర్సెస్ ఏముంటాయి మనకి, హ్యూమన్ కానీ, ఫైనాన్షియల్స్ కానీ, మెటీరియల్ కానీ, వీటన్నిటిపైన ఎట్లా డిప్లై చేస్తున్నాయని చూసుకోవాలి. దిస్ రిక్వైర్స్ అసెసింగ్ వెదర్ ద గివెన్ రిసోర్సెస్ హ్యావ్ బీన్ యూజ్డ్ ఎకానమికలీ అండ్ అక్వైర్డ్ ఇన్ డ్యూ టైమ్ ఇన్ అప్రాప్రియేట్ క్వాలిటీ అండ్ క్వాలిటీ ఆఫ్ బెస్ట్ ప్రైజెస్. దీని ఏమి రిసోర్సెస్ని మనం ఎకానమికల్ అక్వైర్ చేస్తున్నాము, విత్ ఇన్ టైంలో అక్వైర్ చేస్తున్నాము, క్వాంటిటీని ప్రాపర్గా అక్వైర్ చేస్తున్నాము, అప్రాప్రియేట్ క్వాంటిటీని తీసుకున్నాము, క్వాలిటీ తీసుకున్నాము అట్ బెస్ట్ ప్రైస్లో. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13th one. The managing director of X Limited is concerned about high employee attrition rate. సో ఏం జరుగుతుంది ఇక్కడ, హై ఎంప్లాయీ అట్రిషన్ రేట్ అనేది జరుగుతుంది ఇన్ హిస్ కంపెనీలో. యాజ్ అన్ ఇంటర్నల్ ఆడిటర్ ఆఫ్ ద కంపెనీ హీ రిక్వెస్ట్ యూ టు అనలైజ్ ద కాసెస్ ఫర్ ద సేమ్. సో దానికి సంబంధించి కాసెస్ ఏమనేది చెప్పాలి. వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ వుడ్ యూ కన్సిడర్ ఇన్ సచ్ అనాలిసిస్. సో ఫ్యాక్టర్స్ ఏవేవి కన్సిడర్ చేయాలి అనేది చెప్పాలి. సో ద ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ హై ఎంప్లాయీ అట్రిషన్ రేట్ ఆర్ యాజ్ అండర్. సో ఎంప్లాయీస్లో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎంప్లాయీస్ అంటే మనకి బిలో ప్రాపర్టీ లైన్ వాళ్ళు వచ్చింటారు ఎక్కువ. సో బిలో ప్రాపర్టీ లైన్ వాళ్ళు ఎస్చే. సో దీన్ని చూసుకుంటే మనకి ఎంప్లాయీ అట్రిషన్ రేట్ ఎందుకు జరుగుతుందనేది తెలుస్తుంది. సో బీలో ఫస్ట్ నువ్వు ఏం చూడాలంటే బిహేవియర్ చూడాలి. ఏం చూడాలి, బిహేవియర్ చూడాలి. ఎవరి యొక్క బిహేవియర్ చూడాలి నువ్వు ఇక్కడ, సీనియర్ స్టాఫ్ ఎట్లా ఉన్నారు, వాళ్ళ యొక్క బిహేవియర్ అనేది బేరబుల్ ఉందా లేదా. తర్వాత పీ ఫర్ పాలసీస్ ఏమైనా ఉన్నాయా, పాలసీస్. సో పాలసీస్ వచ్చేసి రాంగ్ పాలసీస్ ఏమైనా పెట్టినారా మేనేజ్మెంట్ అనేవాళ్ళు. ఎల్ ఫర్ వాళ్ళకి వచ్చే ఆపర్చునిటీస్ ఏమైనా లిమిటెడ్ ఉన్నాయా, వాళ్ళకు వచ్చే మానిటరీ బెనిఫిట్స్ ఏమైనా లోగా పంపిస్తున్నాయా, వాళ్ళకు వచ్చే ల్యాక్ ఆఫ్ లేబర్ వెల్ఫేర్. సో లేబర్ వెల్ఫేర్ స్కీమ్స్ అనేది ల్యాక్ అయినవా, వీటిని చెక్ చేసుకోవాలి BPLకి సంబంధించి. నెక్స్ట్ ఎస్జీలో ఏమి, సేఫ్టీ ఫ్యాక్టర్స్ ఉన్నవా లేదా కంపెనీలో. ఇప్పుడు లేడీస్ ఉన్నారనుకోండి, వాళ్ళకి సేఫ్టీ ఫ్యాక్టర్స్ ఉన్నవా లేదా, అండ్ ఏమైనా సెక్షువల్ హరాస్మెంట్ జరుగుతున్నాయా, వాటిని ప్రాపర్గా రికార్డింగ్ చేస్తున్నా, వాళ్ళని అవాయిడ్ చేస్తున్నా, వీటన్నిటిని సేఫ్టీ ఫ్యాక్టర్స్ అనేది పెట్టాలి. నెక్స్ట్ జే ఫర్ జాబ్ స్ట్రెస్ ఏమైనా ఉందా, వర్క్ లైఫ్ అనేది ఇంబ్యాలెన్స్గా చేస్తున్నా, వాటన్నిటిని చెక్ చేసుకోవాలి. సో ఎంప్లాయీ అట్రిషన్కి రేట్కి సంబంధించి ఫస్ట్ ఏం చెప్తున్నాం, జాబ్ స్ట్రెస్ అండ్ వర్క్ లైఫ్ ఇంబ్యాలెన్స్. నెక్స్ట్ రాంగ్ పాలసీస్ ఆఫ్ మేనేజ్మెంట్ ఏమైనా రాంగ్ పాలసీస్ని పెట్టిందా. నెక్స్ట్ అన్బేరబుల్ బిహేవియర్ ఆఫ్ సీనియర్ స్టాఫ్. సో సీనియర్ స్టాఫ్ వాళ్ళు అన్బేరబుల్ బిహేవియర్ చేస్తున్నారా అంటే, ప్రాపర్గా చూడకపోవడం, ప్రాపర్గా మాట్లాడకపోవడం, అట్లాంటివి ఏమైనా చేస్తున్నా చూడాలి. నెక్స్ట్ సేఫ్టీ ఫ్యాక్టర్స్ ఉన్నవా లేవా, లిమిటెడ్ ఆపర్చునిటీస్ ఫర్ ప్రమోషన్. సో ప్రమోషన్కి లిమిటెడ్ ఆపర్చునిటీస్ ఏమైనా ఉన్నవా. తర్వాత లో మానిటరీ బెనిఫిట్స్. సో మానిటరీ బెనిఫిట్లో లోగా ఉన్నవా. ఆర్ ల్యాక్ ఆఫ్ లేబర్ వెల్ఫేర్ స్కీమ్స్. సో లేబర్ వెల్ఫేర్ స్కీమ్స్ ఏమైనా ల్యాక్ అనేవా. వెదర్ ద ఆర్గనైజేషన్ హ్యాస్ ప్రాపర్లీ క్వాలిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఫర్ వేరియస్ లెవెల్స్. సో ఆర్గనైజేషన్లో వచ్చేసి అందరూ ప్రాపర్లీ క్వాలిఫైడ్ పర్సన్సే ఉన్నారా, ఎక్స్పీరియన్స్డ్ పర్సన్సే ఉన్నారా. అండ్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ అట్ వేరియస్ వర్క్ సెంటర్ ఎక్సెసివ్ ఆర్ ఇన్అడ్వకేట్. సో నీకు ఎక్సెసివ్ ఉన్నారా, ఇన్అడ్వకేట్స్ ఉన్నారా. దస్ ఆర్గనైజేషన్ ప్రొవైడ్ ఫెసిలిటీ ఫర్ స్టాఫ్స్కి ట్రైనింగ్ని ప్రాపర్గా ప్రొవైడ్ చేస్తుందా లేదా. వర్కర్స్ కీప్ దెమ్సెల్స్ అబ్రిస్ట్ ఆఫ్ కరెంట్ టెక్నిక్స్ అండ్ ప్రాక్టీస్. సో కరెంట్ టెక్నిక్స్ అండ్ ప్రాక్టీస్తోనే వాళ్ళు బ్రెస్ట్ అయిపోయినారా. సో నువ్వు బ్రెస్ట్ పట్టినావు అంటే కదా, అట్లా బ్రెస్ట్ అయిపోయినారా చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 41. XY
Limited, a manufacturing unit, does not accept the recommendation for improvement made by the operational auditor. So ఆపరేషనల్ ఆడిటర్ చెప్పిన రికమెండేషన్ని తీసుకోలేదు. సజెస్ట్ అండ్ ఆల్టర్నేటివ్ వే టు ట్యాకిల్ ద హౌస్టిల్ మేనేజ్మెంట్ని తీసేయడానికి ఏం చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆల్టర్నేటివ్ వే టు ట్యాకిల్ ద హౌస్టిల్ మేనేజ్మెంట్ అంటే మనం హెచ్ఎంని తీసేయాలంటే పార్టిసిపేటివ్ అప్రోచ్ని పెట్టాలి, పిఏని తీసుకురావాలి. సో నువ్వు పిఏని మంచి పిఏని పెట్టావు అనుకోండి, నీ యొక్క పర్సనల్ పిఏని మంచిగా చూసుకుంటుంది అనుకోండి నీ పిఏని, అప్పుడు హెచ్ఎంని మనం తీసేయచ్చు. సో వైల్ కండక్టింగ్ ద ఆపరేషనల్ ఆడిటర్, ద ఆడిటర్ హ్యాస్ టు కమ్ అక్రాస్ మెనీ ఇర్రెగ్యులారిటీస్ అండ్ ఏరియాస్ వేర్ ఇంప్రూవ్మెంట్ కెన్ బి మేడ్, దేర్ ఫోర్ హీ గివ్స్ హీ సజెషన్స్ అండ్ రికమెండేషన్. ఓ ఏమిది ఆన్సర్ మిస్ అయిందా? పర్ఫార్మెన్స్ ఆడిట్ని పార్టిసిపేటివ్ అప్రోచ్ని చేయమని చెప్పొచ్చు. పార్టిసిపేటివ్ అప్రోచ్ చేస్తే మనకి ఏమొస్తుంది అంటే హోస్టిల్ మేనేజ్మెంట్ అనేది తీసేస్తాము, తర్వాత మ్యూచువల్ ట్రస్ట్ అనేది స్టార్ట్ అవుతుంది, తర్వాత టీమ్ అనేది ఏర్పాటు అవుతుంది. ఇవి మెయిన్గా జరుగుతాయి. నువ్వు ఏవైతే రికమెండేషన్స్ ఇస్తారో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు, ఇవన్నీ జరుగుతాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15. వాట్ ఆర్ ద ప్రిన్సిపల్స్ ఇన్వాల్వ్డ్ రిగార్డింగ్ ప్రొప్రైటరీ ఆడిట్ ఇన్ కేస్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్? సో పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్లో ప్రొప్రైటరీ ఆడిట్లో ఏమేమి కన్సిడర్ చేసుకోవాలి అంటే, కంపెనీస్ యాక్ట్ లే డౌన్ స్పెషల్ ప్రొవిజన్స్ రిగార్డింగ్ ఆడిట్ ఆఫ్ అకౌంట్స్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్. సో పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ని ఆడిట్ చేసినప్పుడు రిజిస్టర్ బై గవర్నమెంట్ కంపెనీ, సో గవర్నమెంట్ కంపెనీగా ఉంటుంది. అండ్ సెక్షన్ 143 ఆఫ్ కంపెనీస్ యాక్ట్ ఎంపవర్స్ సిఎండిజికి ఏమేమి పవర్స్ ఉంటాయి? 143(6) ప్రకారం 6A ప్రకారం సప్లిమెంటరీ ఆడిట్ని చేయొచ్చు, 143(6)B ప్రకారం కామెంట్ని చేయొచ్చు, సప్లిమెంటరీ ఆడిట్ ప్రకారం 143(7) ప్రకారం వాళ్ళు టెస్ట్ ఆడిట్ని పర్ఫామ్ చేయొచ్చు. ఆడిట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ ఇన్ ఇండియా ఈజ్ నాట్ రిస్ట్రిక్టెడ్ ఫైనాన్షియల్లీ కానీ ఆర్ కాంప్లైన్స్ ఆడిట్ కానీ. సో ఫైనాన్షియల్గా ఆ కాంప్లైన్స్ ఆడిట్ని చేయడానికి మనకి రిస్ట్రిక్షన్ అనేది లేదు. ఇట్ ఎక్స్టెండ్స్ ఆల్సో ఎఫిషియన్సీ, ఎకానమీ, ఎఫెక్టివ్నెస్. సో సిఎండిజికి ఏం చేయొచ్చు? ఎఫిషియన్సీ, ఎకానమీ, ఎఫెక్టివ్నెస్ కూడా చేయొచ్చు, విచ్ దీస్ ఆపరేట్స్ అండ్ ఫుల్ఫిల్ దేర్ ఆబ్జెక్టివ్స్ అండ్ గోల్స్. సో దీనికోసం ఆబ్జెక్టివ్స్ అండ్ గోల్స్ని అచీవ్ అవుతుందా లేదా చెక్ చేసుకోవచ్చు. అనదర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఆడిట్ రిలేట్ టు క్వశ్చన్స్ ఆఫ్ ప్రొప్రైటరీ. దిస్ ఆడిట్ ఈజ్ డైరెక్టెడ్ టువర్డ్స్ ఎగ్జామినేషన్ ఆఫ్ మేనేజ్మెంట్ యొక్క డెసిషన్స్. సో మేనేజ్మెంట్ యొక్క డెసిషన్స్ ఎట్లున్నాయి, ఏ దాని మీద మేనేజ్మెంట్ డెసిషన్స్ చూసుకోవాలి, సేల్స్ జరిగేటప్పుడు అండ్ పర్చేస్ జరిగేటప్పుడు అండ్ కాంట్రాక్ట్స్ జరిగేటప్పుడు ఎట్లా ఉంది వాళ్ళ యొక్క డెసిషన్ తీసుకునేది అని చూద్దాం. టు సీ వెదర్ దిస్ హ్యావ్ బీన్ టేకెన్ ఇన్ ద బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ అండర్టేకింగ్ అండ్ కన్ఫర్మ్ ద యాక్సెప్టెడ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్రొప్రైటరీ. సో వాళ్ళు ఎట్లా ఉండాలి, మనకి వాళ్ళు తీసుకునే డెసిషన్ బెస్ట్ ఇంట్రెస్ట్లో ఉండాలి అండ్ కన్ఫర్మ్ చేయాలి యాక్సెప్టెడ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్రొప్రైటరీకి. నెక్స్ట్ ప్రొప్రైటరీ ఆడిట్ స్టాండ్స్ ఫర్ వెరిఫికేషన్ ఆఫ్ ట్రాన్సాక్షన్ on the test of public interest, commonly accepted customs and standards of conduct. On an analysis, this test boils down to test the economy, effectiveness and faithfulness instead of too much dependence on documents. So too much documents ni watch chudam, evidence ni chudam karna, it emphasizes on substance of transactions and look into the appropriateness, their consideration of financial prudence and public interest and prevention of wasteful expenditure. సో మనం ఎక్కువ వచ్చేసి ఎక్స్పెండిచర్ చూసే బదులు ఫైనాన్షియల్ ప్రుడెన్స్ ఎట్లుంది, పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎట్లుంది అండ్ ప్రివెన్షన్ ఆఫ్ వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్ ఎట్లా చేస్తున్నాయని చెక్ చేసుకున్నాం, దాన్ని అప్రాప్రియేట్నెస్ చెక్ చేసుకుంటాం. ద ప్రొప్రైటరీ ఆడిట్ ఈజ్ కన్సర్న్ విత్ స్క్రూటినీ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ యాక్షన్స్ అండ్ డెసిషన్స్. డెసిషన్స్ ఎట్లా ఎగ్జిక్యూట్ చేస్తున్నారు, బేరింగ్ ఆన్ ఫైనాన్షియల్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. సో ఫైనాన్షియల్స్ పైన అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ పైన. Situation of the company with a special regard of public interest and commonly accepted customers and standards of conduct. It is also seen whether every officer has exercised the same vigilance in respect of expenditure incurred for public money. So every officer అనే వాళ్ళు ఏవైతే ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్ అవుతుంటారో, ఏది పబ్లిక్ మనీ ఇంక్రీజ్ అవుతుంటారో, యాజ్ పర్సనలీ ఆర్డినరీ ప్రుడెన్స్ అనేది ఉండాలి అండ్ ప్రుడెన్స్ అనేది వుడ్ బి ఎక్సర్సైజ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఆన్ హిజ్ ఓన్ మనీ అండర్ సిమిలర్ సర్కమ్స్టెన్సెస్తో. మనీ ఎక్స్పెండిచర్ని పెట్టేటప్పుడు వాళ్ళ యొక్క ఓన్ మనీ అయితే ఎక్స్ట్రా ఎక్స్పెండిచర్ పెట్టుకుంటారు. ఇప్పుడు మీరు ట్రైన్లో పోతుంటే ఏసీ బుక్ చేసుకుంటారా, నార్మల్ బుక్ చేసుకుంటారా? ఒకవేళ మీ మనీ అయితే పబ్లిక్ మనీ అని మీరు ఏసీని బుక్ చేసుకోకూడదు, నార్మలే బుక్ చేసుకోవాలి, నార్మల్ క్లాస్నే. నెక్స్ట్ సిమిలర్ సర్కమ్స్టెన్సెస్. తర్వాత సమ్ జనరల్ ప్రిన్సిపల్స్ హ్యాస్ లేడ్ డౌన్ ఇన్ ఆడిట్ కోడ్ విచ్ హ్యావ్ లాంగ్ బీన్ రికగ్నైజ్డ్ హ్యాస్ స్టాండర్డ్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్రొప్రైటరీ. ఆడిట్ అగైన్స్ proprietary seeks to ensure that expenditure conforms to these principles have been stated as follows. So
ఎట్లా చూసుకుంటారంటే ఎక్స్పెండిచర్ షుడ్ నాట్ బి ప్రైమ్ ఆఫ్ ఫేసి మోర్ దెన్ ద అకేషన్ డిమాండ్. సో ఆ అకేషన్లో ఎంతైతే డిమాండ్ చేస్తుందో అంతవరకు మాత్రమే పెట్టుకోవాలి ఎక్స్పెండిచర్ అనేది. ఆ అకేషన్ డిమాండ్ మోర్ దెన్ అకేషనల్ డిమాండ్కి పోకూడదు. అండ్ ఎవ్రీ పబ్లిక్ ఆఫీసర్ వచ్చేసి ఈజ్ expected to exercise to same vigilance in respect of expenditure incurred from public money as persons of ordinary prudence would be exercised in respect of expenditure on his own money. No authority should exercise its power of sanctioning. So power of sanctioning ఎట్లుంది ఎక్స్పెండిచర్కి to pass an order which will be directly and indirectly to its own advantage. సో అథారిటీ అనేది ఉండకూడదు. ఎవరు పవర్ శాంక్షనింగ్ ఎక్స్పెండిచరు అండ్ పాసింగ్ పర్సన్ ఒకటే పర్సన్కి ఉండకూడదు అండ్ ఓన్ అడ్వాంటేజెస్కి ఉంటే అథారిటీ ఉండకూడదు. నెక్స్ట్ పబ్లిక్ మనీ షుడ్ నాట్ బి యూటిలైజ్డ్ ఫర్ ద బెనిఫిట్స్ ఆఫ్ పర్టికులర్ పర్సన్కి కానీ ఆ పర్టికులర్ సెక్షన్స్ ఆఫ్ కమ్యూనిటీకి కానీ యూజ్ చేయకూడదు పబ్లిక్ మనీ అనేది. నెక్స్ట్ అపార్ట్ ఫ్రమ్ ద అగ్రీడ్ రెమ్యునరేషన్ ఆర్ రివార్డ్స్ నో అదర్ రెవెన్యూస్ కెప్ట్ ఓపెన్ ఇన్ ఇండైరెక్ట్లీ బెనిఫిట్ మేనేజ్మెంట్ పర్సన్ ఎంప్లాయీస్ అదర్. సో మొత్తం 4 పాయింట్స్ ఏమి ఎక్స్పెండిచర్ పెట్టేటప్పుడు పర్సనల్ ప్రూడెన్స్ అనేది యూజువల్లీ పర్సన్ ఓన్ క్యాష్ అయితే ఎట్లా ఎక్కువ చేస్తామో అట్లనే చూసుకోవాలి. తర్వాత ఆథరైజేషన్ అనేది ప్రొవైడ్ చేయకూడదు. ఏవైతే శాంక్షన్ చేస్తున్నామో ఎక్స్పెండిచర్కి అది ఇండైరెక్ట్గా ఓన్ అడ్వాంటేజ్ ఉన్నప్పుడు ఆర్ ఎక్స్పెండిచర్ పెట్టేది ఒక పర్సన్కి కానీ ఆర్ ఒక పర్టికులర్ కమ్యూనిటీ కానీ ఉండకూడదు. అండ్ ఏదైతే రెమ్యునరేషన్ అగ్రి అవుతామో రివార్డ్స్ని అగ్రి అవుతామో అంత మాత్రమే పేమెంట్ చేయాలి, ఎక్సెస్ ఏమి పే చేయకూడదు. నెక్స్ట్ ఇట్ మే బి స్టేటెడ్ దట్ ఇట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ డిపార్ట్మెంట్ టు ఎన్ఫోర్స్ ఎకానమీ ఇన్ పబ్లిక్ ఎక్స్పెండిచర్. ద ఎయిమ్ ఆఫ్ ప్రొప్రైటరీ ఆడిట్ ఈస్ టు బ్రింగ్ టు ద నోటీస్ ఆఫ్ ద proper authorities of wastefulness in public administration and cases of improper, avoidable and fructuous expenditure. Next, question number 16th one. What is there in question number 16th one? Areas of proprietary audit under section 143(1) of Companies Act 2013 are rules of C&AG in audit of government company. సో proprietary audit గురించి చెప్పండి అండ్ తర్వాత ఆ గవర్నమెంట్ కంపెనీలో C&AG యొక్క రోల్ ఏమనేది చెప్పాలి. సో ఏరియాస్ ఆఫ్ proprietary audit ఏ ఏరియాస్ని మనం చెక్ చేయాలి ప్రొప్రైటరీ ఆడిట్ చేసినప్పుడు. యాజ్ పర్ సెక్షన్ 143(1) ప్రకారం కంపెనీస్ యాక్ట్ రిక్వైర్ ద ఆడిటర్ టు మేక్ ఎంక్వైరీ ఇన్ సర్టెన్ స్పెసిఫిక్ ఏరియాస్. ఇన్ సమ్ అదర్ ఏరియాస్ ద ఆడిటర్ షుడ్ ఎగ్జామిన్ ద సేమ్ ఫ్రేమ్ ఆఫ్ ప్రొప్రైటరీ యాంగిల్ ఆల్సో. ఫస్ట్ ఏం చూసుకోవాలంటే లోన్స్ అండ్ అడ్వాన్సెస్. ఈ లోన్స్ అనే అడ్వాన్సెస్ అనేది ప్రాపర్గా ఉన్నవా లేదా, అతని యొక్క టర్మ్స్ అనేది కండిషన్స్ అనేది ప్రాపర్గా ఉన్నవా లేదా, ప్రిజుడిషియల్ టు ద కంపెనీ ఏమైనా ఉన్నాయా అవి చూసుకోవాలి. నెక్స్ట్ ట్రాన్సాక్షన్స్ అనేది బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ప్రకారమే ఉండాలి, మెరీ ఎంట్రీస్ అనేది ఉండకూడదు. అండ్ తర్వాత ఇన్వెస్ట్మెంట్ ఏమైనా పర్చేజ్ చేసి ఉంటే వాటిని లెస్ దెన్ మార్కెట్ వాల్యూకి సేల్ చేస్తున్నారా, అదర్ దెన్ బ్యాంక్ కానీ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ కానీ ఆ రెండు పక్కన పెట్టేసుకోండి. తర్వాత లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ఏమన్నా పెట్టి వాటిని డిపాజిట్గా చూపిస్తున్నామా వాటిని చూసుకోవాలి. అండ్ పర్సనల్ ఎక్స్పెండిచర్ ఆఫ్ డైరెక్టర్స్ వాటిని మనం P&Lలో ఛార్జ్ చేసినారా వాటిని చెక్ చేసుకోవాలి. అండ్ అన్పేడ్ క్యాపిటల్ ఏమైనా ఉంటే కాల్ మనీ ఏమైనా ఉంటే అది అన్పేడ్ మనీగా ఆర్ కాని మనీగానే చూపించుకోవాలి, అంతేగాని క్యాష్ రిసీవ్ చేసుకున్నట్లు చూపించకూడదు. ఇవన్నీ చెక్ చేసుకోవాలి. 143(1) డిస్కషన్ చేసాము. సో వెదర్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ మేడ్ బై ద కంపెనీ ఆన్ ద బేసిస్ ఆఫ్ సెక్యూరిటీస్ హ్యావ్ బీన్ ప్రాపర్లీ సెక్యూర్డ్ అండ్ వెదర్ ద టర్మ్స్ ఆన్ విచ్ హ్యావ్ బీన్ మేడ్ ప్రిజుడిషియల్ టు ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద కంపెనీ ఇవి చూసుకోవాలి. సో లోన్స్ అండ్ అడ్వాన్సెస్ వచ్చేసి సెక్యూరిటీస్ ఉందా లేదా అండ్ ఇంట్రెస్ట్ ఏవైతే టర్మ్స్ వచ్చేసి ప్రాపర్గా ఉన్నాయా లేదా, కంపెనీకి ప్రిజుడిషియల్ అనేది ఉండకూడదు, అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ పే చేస్తున్నాం అనేది అది ప్రిజుడిషియల్ టు ద కంపెనీ అవుతుంది. నెక్స్ట్ వెదర్ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ద కంపెనీ విచ్ ఆర్ రిప్రజెంటెడ్ మెరీ బుక్స్ ఆఫ్ ఎంట్రీ. సో ట్రాన్సాక్షన్స్ ఏమున్నామో మెరీ బుక్ ఎంట్రీస్ అయి ఉండకూడదు, ఓన్లీ బుక్లోనే. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎంప్లాయీస్ ఉన్నారు, 10 మంది ఎంప్లాయీస్ ఉంటే 15 మంది ఎంప్లాయీస్ ఉన్నట్లు ఎక్స్పెండిచర్ బుక్ చేస్తున్నాం. సో బుక్లో వచ్చేసి 15 మంది ఉన్నారు, యాక్చువల్ వచ్చేసి 10 మెంబర్స్ ఉన్నారు. సో ట్రాన్సాక్షన్ వచ్చేసి 10K జరుగుతుంది, బుక్ ఎంట్రీస్ ఏమో 15 మందికి జరుగుతుంది. అట్లా ఉండకూడదు. ప్రిజుడిషియల్ టు ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద కంపెనీ అగైన్ కన్సిడరింగ్ ద ప్రొప్రైటరీ ఎలిమెంట్ రియలైజింగ్ ద ప్రాపర్ డిస్క్లోజర్ ఆఫ్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ గివెన్ ఈజ్ మేడ్. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి వే ద కంపెనీ నాట్ బీయింగ్ ఏ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ కానీ బ్యాంకింగ్ కంపెనీ కాకుండా ఈ రెండు కాకుండా వేరే కంపెనీస్ ఎవరున్నా వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్ని షేర్స్ డిబెంచర్స్ అదర్ సెక్యూరిటీస్ వచ్చి సోల్డ్ ప్రైస్ లెస్ దెన్ ద పర్చేస్ బై ద కంపెనీ. సో లెస్ దెన్ సేల్ చేస్తుంటాయి. ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అయితే వాళ్ళది రెగ్యులర్ బిజినెస్ అదే కాబట్టి సేల్ చేసే తక్కువ అమ్మవచ్చు, ఎక్కువ కూడా అమ్మవచ్చు. నెక్స్ట్ వెదర్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్
మేడ్ బై ద కంపెనీ హ్యాస్ షోన్ హ్యాస్ ఎ డిపాజిట్. సో ఏమైనా లోన్స్ అండ్ అడ్వాన్సెస్ తీసుకునేవి డిపాజిట్గా చూపించినామా, ఏమైనా నెక్స్ట్ పర్సనల్ ఎక్స్పెండిచర్ని రెవెన్యూ అకౌంట్కి ట్రాక్ చేసినామా, అండ్ వెదర్ దే హీ స్టేటెడ్ ఇన్ బుక్స్ డాక్యుమెంట్స్ ఆఫ్ ద కంపెనీ దట్ ఎనీ షేర్స్ ఆర్ అలాటెడ్ ఫర్ క్యాష్. సో క్యాష్కి అలాట్ చేసి వెదర్ క్యాష్ హ్యాస్ యాక్చువల్లీ బీన్ రిసీవ్డ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సచ్ అలాట్మెంట్కి రిసీవ్ చేసుకొని ఉండాలి. ఒకవేళ ఇఫ్ నో క్యాష్ హ్యాస్ బీన్ యాక్చువల్లీ బీన్ రిసీవ్డ్, సో రిసీవ్డ్ whether the position has stated in the account books, the balance sheet is correct, regular and not mitigation. సో క్యాష్ రిసీవ్ చేసుకోకుండా క్యాష్ రిసీవ్ చేసుకోలేదు, అన్కలెక్టెడ్ మనీ అని చూపించుకోవాలి. నెక్స్ట్ ఏ కంట్రోల్ హ్యాస్ బీన్ సెట్ అప్ టు వెరిఫై ద రిసీట్స్ ఆఫ్ క్యాష్ ఇన్ కేస్ ఆఫ్ అలాట్మెంట్ ఆఫ్ షేర్స్ ఫర్ క్యాష్. సో కాల్ చేసి ఉండాలి. నెక్స్ట్ ఈ ఫర్దర్ ఇఫ్ క్యాష్ ఈజ్ నాట్ రిసీవ్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్ స్టేట్మెంట్ ఆఫ్ షో ద ట్రూ పిక్చర్ని చూపించాలి. నెక్స్ట్ రోల్స్ ఆఫ్ C&AG ఆఫ్ ద ఆడిట్ కమిటీ. Role of C&AG is prescribed under section 143(5), 143(6) and 143(7). సో 143(6) ప్రకారం వీళ్ళు ఏమేమి చేయొచ్చు అంటే డేట్ ఇది సప్లిమెంటరీ ఆడిట్ని చేయొచ్చు. ఎంత లోపల సప్లిమెంటరీ ఆడిట్ చేయాలి? వితిన్ 60 days ఫ్రమ్ డేట్ ఆఫ్ రిసీట్ ఆఫ్ ఆడిట్ రిపోర్ట్ రిసీవ్ చేసుకున్న కాడ నుంచి వితిన్ 60 days లోపల చేయాలి. కామెంట్ని చేయొచ్చు ఈ సప్లిమెంటరీ ఆడిట్ పైన. అండ్ ఆ కామెంట్ చేసిన దాన్ని 136(1) ప్రకారం ఎవరెవరైతే రిసీవ్ చేసుకుంటారో ఆ ఆడిట్ రిపోర్ట్ని వాళ్ళందరికీ సబ్మిట్ చేయాలి. తర్వాత 143(7) ప్రకారంగా టెస్ట్ ఆడిట్ని చేయాలనుకుంటే చేయొచ్చు. నా రోల్ ఆఫ్ C&AG ఇన్ కేస్ ఆఫ్ గవర్నమెంట్ కంపెనీ ద కంప్యూటర్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. మామూలుగా అపాయింట్మెంట్ రీఅపాయింట్మెంట్ ఎవరు చేస్తారు? C&AGనే చేస్తారు. 5 ప్రకారంగా అపాయింట్మెంట్, 7 ప్రకారంగా రీఅపాయింట్మెంట్. On that name, first auditor and subsequent auditor ni director such auditor the manner in which the accounts of government company are required to be audited and thereupon audit report so upon should be submit to the copy of company కి సబ్మిట్ చేసుకుంటాము. అండ్ తర్వాత సబ్మిట్ చేసిన తర్వాత ఈ C&AG వచ్చేసి ఈ డైరెక్షన్స్ కావాలనుకుంటే డైరెక్షన్ ఇస్తుంది, ఏమైనా యాక్షన్ తీసుకోవాలనుకుంటే యాక్షన్ తీసుకుంటుంది, ఇంపాక్ట్ ఏమైనా ఉన్నాయనుకుంటే ఇంపాక్ట్ని చూస్తుంది. సో C&AG ఏం చేయొచ్చు? షెల్ వితిన్ 60 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ రిసీట్ ఆఫ్ ఆడిట్ రిపోర్ట్ have right to conduct supplementary audit in the financial statements of the company by such person or person he may authorize. సో దానికోసం ఆడిట్ చేయడం కోసం ఎవరైనా పర్సన్ని ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆథరైజేషన్ చేయొచ్చు. అండ్ ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ కావాల్సింటే ఎవరైనా ఆథరైజ్ పర్సన్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ డైరెక్షన్స్ని కూడా ఇవ్వచ్చు ఏ పర్సన్కి అలెక్ట్ చేయడానికి. నెక్స్ట్ కామెంట్ అపాన్ సప్లిమెంటరీ ఆర్ ఆడిట్ రిపోర్ట్. ఇట్ మే బి నోటెడ్ దట్ కామెంట్ గివెన్ బై ద కంప్యూటర్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. C&AG ఏమన్నా కామెంట్స్ ఇచ్చింది అనుకోండి, ఆ కామెంట్ని 136(1) ప్రకారం ఎవరెవరైతే పర్సన్స్ ఆడిట్ రిపోర్ట్ని రిసీవ్ చేసుకుంటారో ఆ పర్సన్స్కి పంపించుకోవాలి. ఎవరెవరు పర్సన్ ఉంటారో మెంబర్స్ ఉంటారో ట్రస్టీస్ ఆఫ్ డిబెంచర్ ట్రస్టీస్ ఉంటారు. సో ఎవ్రీ మెంబర్ ఆఫ్ ద కంపెనీ, ఎవ్రీ ట్రస్టీ ఆఫ్ డిబెంచర్ హోల్డర్స్ ఆఫ్ ఎనీ ఇష్యూడ్ బై ద కంపెనీ అండ్ ఆల్ పర్సన్స్ అదర్ దెన్ సచ్ మెంబర్స్ ఆర్ ట్రస్టీ బీయింగ్ ఏ పర్సన్ సో ఎంటైటిల్ ఆడిట్ రిపోర్ట్ని ఎంటైటిల్ ఉంటారో వాళ్ళందరికీ రిసీవ్ చేసుకోవాలి. అండ్ తర్వాత ఈ యాన్యువల్ జనరల్ మీటింగ్లో సేమ్ లైక్ సేమ్ హ్యాజ్ అండ్ సేమ్ మేనర్ ఆడిట్ రిపోర్ట్ని ఎట్లయితే ఇస్తామో ఈ ఆడిట్ రిపోర్ట్ని కూడా అట్లనే చేయాలి. తర్వాత టెస్ట్ ఆడిట్ 143(7) provisions relating to audit and computer of India covered under section 1, 5 and 7 of audit. It is considered if he considered necessary and order cause test audit conducted on account of such company and provisions of section 19A. 19Aలో ఏముంటాయి వాళ్ళకి డ్యూటీస్, పవర్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్ అండర్ సెక్షన్ షెల్ బి రిపోర్ట్ ఆఫ్ సచ్ ఆడిట్కి సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17th one, సీతా లిమిటెడ్. సో ఇక్కడ ఏం జరిగింది? సీతా లిమిటెడ్ కంపెనీ ఉంది. ఎంత? 54% పేడప్ షేర్ క్యాపిటల్ హెల్ప్ చేసినారు బై రాజస్థాన్ గవర్నమెంట్. 51% రాజస్థాన్ గవర్నమెంట్ హెల్ప్ చేసింది. ద కంపెనీ ఈజ్ ఎంగేజ్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ ప్రొవైడింగ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది ఫర్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్కి సంబంధించి. ఆడిట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఆఫ్ సీతా లిమిటెడ్ ఫర్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ అండ్ 31st March 2020కి కంప్లీట్ అయిపోతుంది. లాట్ ఆఫ్ ఇంటర్వెన్షన్స్ ఉన్నాయి C&AGకి సంబంధించి. వేర్ ఇన్ C&AG హ్యావ్ గివెన్ డైరెక్షన్ టు ద ఆడిటర్ and the manner in which audit should be conducted in respect of certain areas. Further, he also received comments from C&AG on the audit report of auditor. Sita Limited, he is seeking advice to the go against C&AG so that they can avoid unnecessary interference of C&AG. You are required to advise Sita Limited with respect to roles of C&AG. So C&AG roles అని చెప్పినాం, ఆల్రెడీ మనం పైన చెప్పినాం. 139(5) and 139(7) కింద వీళ్ళే అపాయింట్ చేస్తారు. వీళ్ళే ఫస్ట్ ఆడిటర్ని, సబ్సిక్వెంట్ ఆడిటర్ని 143(5) ప్రకారం వీళ్ళు ఉంటారు. ఈ 143 ప్రకారంగా వీళ్ళని అపాయింట్మెంట్ చేసే పవర్స్ ఉంటాయి. 143(6)
143(6)(a) ప్రకారంగా సప్లిమెంటరీ ఆడిట్ని చేయొచ్చు వితిన్ 60 days లోపల డేట్ ఆఫ్ రిసీట్ ఆఫ్ ఆడిట్ రిపోర్ట్ ప్రకారంగా. 143(6)(b) ప్రకారం కామెంట్స్ ఇవ్వచ్చు. కామెంట్స్ ఇస్తే 136(1) కింద ఎవరెవరికైతే పంపిస్తామో ఆ రిపోర్ట్ని వాళ్ళకి పంపించుకోవాలి. నెక్స్ట్ 147(7) ప్రకారంగా 119(a) ప్రకారంగా వాళ్ళకి డ్యూటీస్ పవర్స్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారంగా వాళ్ళు టెస్ట్ ఆడిట్ని కండక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18th BT లిమిటెడ్ ఏ కంపెనీ హోలీ ఓన్డ్ గవర్నమెంట్ కంపెనీ హోలీ ఓన్డ్ సెంట్రల్ గవర్నమెంట్ వాజ్ disinvested during the previous year resulting 40% of the shares being held by public. The shares were also listed on BSE. So BSCలో లిస్ట్ ఉన్నాయి అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంత ఓన్ చేసింది 40% ఓన్ చేసింది. సిన్స్ దిస్ షేర్స్ వర్ లిస్టెడ్ ఆల్ ద లిస్టింగ్ రిక్వైర్మెంట్స్ ఆర్ అప్లికబుల్ ఇంక్లూడింగ్ పబ్లికేషన్ ఆఫ్ క్వార్టర్లీ డీటెయిల్స్ సబ్మిషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టు BSE ఎసెట్రా. SAM of FM company is of the opinion that now the company is subject to stringent control by BSE and markets. So therefore auditing requirements of a limited company in private sector under Companies Act would be applicable to company and C&AG will not have any role to play. C&AG ఏం రోల్ ప్లే చేయాల్సిన అవసరం లేదు, మొత్తం BSE అండర్ కంట్రోల్లో ఉంది, ఇది ప్రైవేట్ కంపెనీ అని అంటున్నారు. నా ఇది ఏం చెప్తారంటే ఫస్ట్ అది గవర్నమెంట్ కంపెనీనా కాదా అనేది ఫస్ట్ చూడాలి. గవర్నమెంట్ కంపెనీనా కాదా అని ఎట్లా చెప్తాం మనం సెక్షన్ 2 క్లాస్ 45 ఆఫ్ కంపెనీస్ యాక్ట్ 2013 ప్రకారం డిఫైన్స్ గవర్నమెంట్ కంపెనీ అంటే గవర్నమెంట్ కంపెనీ అని మనం ఒక కంపెనీ ఎప్పుడు లెవెల్స్ చేస్తాం. సో నాట్ లెస్ దెన్ 51% షేర్ హోల్డింగ్ చేయాలి. ఎవరు షేర్ హోల్డింగ్ చేయాలి? సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఆ స్టేట్ గవర్నమెంట్ కానీ ఆ పార్ట్లీ బై సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఆర్ వన్ ఆర్ మోర్ స్టేట్ గవర్నమెంట్ పార్ట్లీగా చేసిన వీటిని మనం సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీ అంటాము. సో గవర్నమెంట్ కంపెనీ అవుతుంది. సో టోటల్ ఓటింగ్ పవర్లో not less than 51% held by central government or state government or partly by the central government and partly by one or more state government includes a company which is a subsidiary of such government company. So ఈ గవర్నమెంట్ కంపెనీకి సబ్సిడరీ కంపెనీ అయితే కూడా గవర్నమెంట్ కంపెనీ అంటాము. సో ద ఆర్డర్ ఆఫ్ దిస్ గవర్నమెంట్ కంపెనీ ఆ ఫర్మ్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్ అపాయింటెడ్ బై ఎవరు అపాయింట్ చేస్తారు? C&AG అపాయింట్ చేస్తారు. ఎక్కడుంది మనకి పవర్? 139(5) అండ్ 139(7) ప్రకారంగా అపాయింట్ చేస్తారు యాజ్ పర్ సెక్షన్ 143(5) ప్రకారంగా. నెక్స్ట్ గివ్ ద ఆడిట్ డైరెక్షన్స్ని కూడా ఇవ్వాలనుకుంటే డైరెక్షన్స్ని కూడా ఇస్తారు ఆన్ ద మేనర్ ఇన్ విచ్ ఆడిట్ షుడ్ బి కండక్టెడ్ బై దెమ్. ద లిస్టింగ్ ఆఫ్ కంపెనీ షేర్స్ ఆన్ స్టాక్ ఎక్స్చేంజ్ ఈజ్ ఇర్రిలవెంట్. సో నేను లిస్టింగ్ అయినా నాకు BSE పవర్స్ ఉన్నాయి అండ్ ప్రైవేట్ కంపెనీ ఇట్లా చేస్తా అంటే కాదు, అది గవర్నమెంట్ కంపెనీ అయితే ఇవన్నిటిని చెక్ చేసేది C&AGనే, డైరెక్షన్స్ ఇచ్చేది C&AGనే, అపాయింట్ చేసేది C&AGనే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19th You have been appointed as auditor of AKY Limited after having determined the audit objectives. Now you have been requested to draft audit criteria. What are the sources? So what are the sources for using the while doing the task? So ఈ టాస్క్ని చేసేటప్పుడు అంటే నీకు సోర్సెస్ ఏమి, ఒక ఆడిట్ క్రైటీరియాని చూసేటప్పుడు నీ యొక్క సోర్స్ ఏమి అనేది చెక్ చేసుకోవాలి. సో సోర్సెస్కి సంబంధించి యూ హ్యావ్ బిన్ అప్ సోర్సెస్. ఫస్ట్ డిటర్మైనింగ్ ఆడిట్ క్రైటీరియా ఆర్ ద స్టాండర్డ్స్ యూజ్ టు డిటర్మైన్ వెదర్ ద ప్రోగ్రామ్ మీట్స్ ఆర్ ఎక్సీడ్స్ ద ఎక్స్పెక్టేషన్స్. ఆడిట్ క్రైటీరియా అంటే ఏమి? నీ యొక్క ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే ఉన్నావో ఆ ఎక్స్పెక్టేషన్ని నువ్వు మీట్ అయినావా లేదా, ఆ ఎక్స్పెక్టేషన్ని ఎక్సీడ్ అయినావా లేదా చెక్ చేసుకోవాలి. ఇట్ ప్రొవైడ్స్ ఏ కాంటెక్స్ట్ ఫర్ అండర్స్టాండింగ్ ద రిజల్ట్స్ ఆఫ్ ద ఆడిట్. సో ఇది నీకు ఒక కాంటెక్స్ని ప్రొవైడ్ చేస్తుంది ఒక రిజల్ట్ని అండర్స్టాండింగ్ చేసుకోవడానికి. నెక్స్ట్ ఆడిట్ క్రైటీరియా ఆర్ రీజనబుల్ అండ్ అటైనబుల్ స్టాండర్డ్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అగైనెస్ట్ విచ్ ఎకానమీ ఎఫిషియన్స్ అండ్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ప్రోగ్రామ్ అండ్ యాక్టివిటీస్ కెన్ బి అసెస్డ్. యాక్టివిటీస్ని అసెస్ చేసుకోవడానికి ద ఆడిట్ క్రైటీరియా మే బీ సార్ట్ టు బి ఆబ్టైన్డ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ సోర్స్. ఏ సోర్స్ నుంచి మనం తీసుకోవచ్చు దీనికోసం అంటే PM, దట్ ఈజ్ ప్రొసీజర్ మాన్యువల్స్ ఏమున్నాయి ఆఫ్ ద ఎంటిటీకి సంబంధించి అంటే బుక్స్ మాన్యువల్స్ ఏమేమి మెయింటైన్ చేస్తుందో ఆ మాన్యువల్స్ నుంచి మనం ఇన్ఫర్మేషన్ని తీసుకోవచ్చు. తర్వాత పాలసీస్ అండ్ స్టాండర్డ్స్ అండ్ డైరెక్షన్స్, ఏ పాలసీస్ని యూజ్ చేస్తుంది, ఏ స్టాండర్డ్స్ని యూజ్ చేస్తుంది, ఏ డైరెక్షన్స్ని యూజ్ చేస్తుంది, ఏ గైడ్లైన్స్ని యూజ్ చేస్తుంది, దీన్ని బేస్ చేసుకొని మనం సోర్స్ని తీసుకోవచ్చు. నెక్స్ట్ క్రైటీరియాస్ అంటే దానికి కంపెనీకి సేమ్ ఎంటిటీకి సిమిలర్ ఎంటిటీకి కండిషన్స్ ఏమున్నాయి. కండిషన్స్ అంటే మనం క్రైటీరియాస్ అంటాము. సో క్రైటీరియాస్ యూజ్ బై ద సేమ్ ఎంటిటీ ఆర్ అదర్ ఎంటిటీ ఇన్ సిమిలర్ యాక్టివిటీస్ అండ్ సిమిలర్ ప్రోగ్రామ్స్. ఏ క్రైటీరియాస్ని యూజ్ చేసినాము. నెక్స్ట్ ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్ ఒపీనియన్. సో మనం ఎక్స్పర్ట్ ఒపీనియన్ నుంచి కానీ తీసుకోవాలనుకుంటే ఏది నో హౌకి సంబంధించి ఇంటాంజిబుల్కి సంబంధించి వాటికి సంబంధించి ఇండిపెండెంట్గా ఎక్స్పర్ట్ ఒపీనియన్ కూడా తీసుకోవచ్చు. ఆర్ న్యూ ఎస్టాబ్లిష్డ్
న్యూ ఆర్ ఎస్టాబ్లిష్డ్ సైంటిఫిక్ నాలెడ్జ్ అండ్ అదర్ రిలయబుల్ ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలనుకుంటే తీసుకోవచ్చు. అండ్ జనరల్ మేనేజ్మెంట్ అండ్ సబ్జెక్ట్ మ్యాటర్ రిలేటెడ్ రీసెర్చ్ పేపర్స్ని తీసుకోవచ్చు. ఇట్లా వర్క్ చేస్తున్నాం. సో ఏమేమి తీసుకోవచ్చు, మాన్యువల్స్ని తీసుకోవచ్చు, పాలసీస్, స్టాండర్డ్స్, గైడ్లైన్స్, డైరెక్షన్స్ తీసుకోవచ్చు. క్రైటీరియాస్ ఏమైనా ఉన్నాయి సేమ్ ఎంటిటీకి వాటి ప్రకారంగా ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్ ఒపీనియన్ని తీసుకోవచ్చు. అండ్ న్యూ ఎస్టాబ్లిష్డ్ ఉంటే స్పెసిఫిక్ సైంటిఫిక్ నాలెడ్జ్ ఉందా లేదా తీసుకోవచ్చు. అండ్ రిలయబుల్ ఇన్ఫర్మేషన్ ఉందా లేదా. తర్వాత రీసెర్చ్ సంబంధించిన పేపర్స్ని తీసుకోవచ్చు. ఇవన్నీ సోర్సెస్ అనమాట. ఏదానికి సోర్సెస్ ఆడిట్ క్రైటీరియాకి సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20. ఏబీజీ and Co. A chartered accountant firm have been appointed as C&AG by performing audit of sugar industry. What are the factors to be considered ABG Co while performing the performance audit? So performance audit ని చేస్తున్నప్పుడు మనం ఏమేమి కన్సిడర్ చేసుకోవాలి. ఫస్ట్ ఆబ్జెక్టివ్ అండ్ స్కోప్ ఆఫ్ ఆడిట్ ఎంతవరకు చూసుకోవాలి. తర్వాత ఆడిట్ క్రైటీరియాని డిటర్మైన్ చేసుకోవాలి. తర్వాత ఆడిట్ క్వశ్చన్స్ని డెవలప్ చేసుకోవాలి, డెవలపింగ్ ఆడిట్ క్వశ్చన్స్. తర్వాత అసెసింగ్ ఆడిట్ టీమ్ స్కిల్స్ అండ్ వెదర్ అవుట్ సైడ్ ఎక్స్పర్టైజ్ ఏమైనా కావాలా చెక్ చేసుకోవాలి. సో పర్ఫార్మెన్స్ ఆడిట్ డిజైన్ మెట్రిక్స్. సో మనం పైన చెప్పినట్టుగా ఎస్టాబ్లిషింగ్ టైం టేబుల్ అండ్ రిసోర్సెస్. తర్వాత ఇంటిమేట్ ద ఆడిట్ ప్రోగ్రామ్ టు ఆడిట్ ఎంటిటీ. సో ఇవన్నీ మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో following steps are suggested to the auditor for planning while conducting the performance audit. సో మనం ఆడిటర్కి ప్లానింగ్ ఇవ్వాలి ఎప్పుడైతే మనం పర్ఫార్మెన్స్ ఆడిట్ చేస్తామో అప్పుడు. ఫస్ట్ యాజ్ పర్ SA 315 ప్రకారంగా అండర్స్టాండింగ్ ద ఎంటిటీ అండ్ ఇట్స్ ఎన్వైర్న్మెంట్ ప్రోగ్రామ్స్ అవన్నీ అండర్స్టాండింగ్ చేసుకోవాలి. ఇది స్టార్టింగ్ పాయింట్ ఫర్ ప్లానింగ్ ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ ఆడిట్కి. సో డిఫైన్ ద ఆబ్జెక్టివ్స్ అండ్ స్కోప్ ఆఫ్ ఆడిట్. సో మనకున్న ఆబ్జెక్టివ్స్ ఏమి, మనకున్న స్కోప్ ఎంతవరకు ఉంది. ద ఆబ్జెక్టివ్స్ అండ్ స్కోప్ షుడ్ బి డిటర్మైన్ ఇన్ ద సఫిషియంట్ మేనర్ హ్యాస్ దే విల్ ఇంపాక్ట్ ద నేచర్ ఆఫ్ ఆడిట్. సో మనం ప్రాపర్గా అండర్స్టాండింగ్ చేసుకోవాలి, ఎందుకంటే అది మన యొక్క ఆడిట్ని, నేచర్ ఆఫ్ ఆడిట్ని ఇంపాక్ట్ చేసేది ఉంటుంది. సో గవర్న్ ఇన్ ఇట్స్ కండక్ట్ అండ్ ఎఫెక్ట్స్ ఆడిట్ కన్క్లూజన్స్. సెట్టింగ్ ఆడిట్ ఆబ్జెక్టివ్స్ ఎన్షూర్ గుడ్ క్వాలిటీ పర్ఫార్మెన్స్ ఆడిట్. సో నీ యొక్క ఆడిట్ని, నీ యొక్క ఆడిట్ కన్క్లూజన్స్ని గవర్న్ చేసేది నేచర్ ఆఫ్ ఆడిట్ అనేది ఇది ఇంపాక్ట్ చేస్తుంది. ఆడిట్ ఆబ్జెక్టివ్స్ ఏమి, గుడ్ క్వాలిటీ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఆడిట్ ఉందా లేదా. ఇట్ ఫెసిలిటేట్ క్లారిటీ, డెమాన్స్ట్రేట్ కన్సిస్టెంట్ క్వాలిటీ ఆఫ్ ఆడిట్ అండ్ సర్వీసెస్, మెజర్ ద క్వాలిటీ ఆఫ్ అష్యూరెన్స్ ఆఫ్ ఆడిట్. సో ఇవన్నీ చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ డిఫైన్ ద స్కోప్, కాన్స్టిక్ ద ఆడిట్ టు సిగ్నిఫికెంట్ ఇష్యూస్. సో సిగ్నిఫికెంట్ ఇష్యూస్ ఏమున్నాయి దట్ రిలేటెడ్ టు ఆడిట్ ఆబ్జెక్టివ్స్ సంబంధించి. ఇట్ మెయిన్లీ ఫోకస్ ఆన్ నేచర్, టైమింగ్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ ఆడిట్. వీటన్నింటిని మనం కన్సిడర్ చేసుకోవాలి. నెక్స్ట్ డిటర్మైనింగ్ ది ఆడిట్ క్రైటీరియా. సో ఆడిట్ క్రైటీరియా అంటే ఏమి, సోర్స్ ఆఫ్ డేటా సంబంధించి. సో ఆడిట్ క్రైటీరియాకి సంబంధించి స్టాండర్డ్స్ ఏమున్నాయి, యూజ్ టు పర్ఫామ్, వెదర్ ద ప్రోగ్రామ్ నీడ్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్. సో మన యొక్క నీడ్స్ ఏమున్నాయి, మన యొక్క ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, వాటిని మనం మీట్ అయినామా లేదా, వాటిని ఎక్సీడ్ అయినామా లేదా. అండ్ ఇట్ ప్రొవైడ్స్ అండర్స్టాండింగ్ ద రిజల్ట్స్ ఆఫ్ ఆడిట్. సో ఆడిట్ యొక్క రిజల్ట్స్ని అండర్స్టాండింగ్ చేసుకోవాలి. వెదర్ ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అండ్ యాక్టివిటీస్ కెన్ బి అసెస్. సో ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ప్రోగ్రామ్స్, యాక్టివిటీస్ చెక్ చేసుకోవాలి. దీనికోసం మనం సర్టెన్ సోర్సెస్ని చెక్ చేసుకుంటాం. సర్టెన్ సోర్సెస్లో ఏవే సోర్సెస్ ఉంటాయి అంటే మన యొక్క మాన్యువల్స్. సో ఫస్ట్ మన యొక్క మాన్యువల్స్, ప్రొసీజర్ మాన్యువల్స్ ఏమున్నాయి, అండ్ పాలసీ, స్టాండర్డ్స్, డైరెక్షన్స్ ఏమున్నాయి ఆ కంపెనీకి సంబంధించి. అండ్ క్రైటీరియాస్, సేమ్ ఎంటిటీకి సంబంధించి క్రైటీరియాస్ ఏమున్నవి, ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్ ఒపీనియన్ ఏమైనా తీసుకోవాలా మనము. అండ్ తర్వాత న్యూ ఆర్ ఎస్టాబ్లిష్డ్ అంటే సైంటిఫిక్ నాలెడ్జ్ ఏముంది, అండ్ రీసెర్చ్ పేపర్స్ ఏమైనా ఉంటే వాటిని తీసుకోవాలి. నెక్స్ట్ డిసైడింగ్ ద ఆడిట్ అప్రోచ్. దెర్ ఈజ్ నో యూనిఫామ్ ఆడిట్ అప్రోచ్ ప్రిస్క్రైబ్ దట్ కెన్ బి అప్లికబుల్ టు ఆల్ టైప్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఆడిట్కి. సో సెలెక్షన్ ఆఫ్ అప్రోచెస్ వచ్చి డిపెండ్స్ ఆన్ మెథడ్స్ అండ్ మీన్స్ ఆఫ్ కండక్టింగ్ ద ఆడిట్, దాన్ని బేస్ చేసుకొని ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి ఆబ్జెక్టివ్ అండ్ స్కోప్ చూస్తున్నాము. తర్వాత మన యొక్క ఆడిట్ క్రైటీరియాస్ ఏమున్నాయి, తర్వాత మనకి స్కోప్ ఎంతవరకు ఉందో చెక్ చేస్తున్నాము. దాని తర్వాత ఒక ఆడిట్ అప్రోచ్ డిసైడ్ కావడానికి డిఫరెంట్ ఉంటాయని చెప్తున్నాము. తర్వాత డెవలపింగ్ ఆడిట్ క్వశ్చన్స్. సో కొన్ని క్వశ్చన్స్ చేసుకోవాలి సబ్సిక్వెంట్ టు డిజైనింగ్ ఆఫ్ ఆడిట్ ఆబ్జెక్టివ్స్ అండ్ డిటర్మినేషన్ ఆఫ్ ఆడిట్ క్రైటీరియాస్. సో మనకు ఉన్న క్రైటీరియాస్ ఏమి, మనకున్న ఆబ్జెక్టివ్స్ ఏమి, వీటన్నిటి బేస్ చేసుకుని కొన్ని క్వశ్చన్స్ ఆడిట్ టీమ్ ఈజ్ రిక్వైర్డ్ టు లిస్ట్ క్వశ్చన్స్ టు విచ్ దే వుడ్ సిక్ ఆన్సర్స్. సో ఈ క్వశ్చన్స్ చేసి మనం ఆన్సర్ని తెచ్చుకోవాలి. ద క్వశ్చన్స్ షుడ్ బి ఫ్రేమ్డ్ ఇన్ కంప్రహెన్సివ్ మేనర్ ఇన్ ఇన్వాల్వింగ్ డీటెయిల్ హైరార్చీ ఆఫ్ క్వశ్చన్స్. సో డీటెయిల్ హైరార్చీ అనేది ఏం తెలియాలి అంటే మనకి కార్పొరేట్లో ఎవరు ఉన్నారు, బిజినెస్ లెవెల్లో ఉన్నారు, ఆపరేషనల్ లెవెల్లో ఉన్నారు, అవన్నీ మనకి ప్రాపర్గా తెలియాలి. నెక్స్ట్ అసెసింగ్ ఆడిట్ టీమ్ స్కిల్స్ అండ్ వెదర్ అవుట్ సైడ్ ఎక్స్పర్టైజ్ రిక్వైర్డ్. సో ఆడిట్ టీమ్, మన యొక్క టీం అనేది ప్రాపర్గా ఉందా లేదా, మన యొక్క టీమ్ స్కిల్స్ అనేది సరిపోతా లేదా ఈ ఆడిట్కి, మనం ఏమైనా ఎక్స్పర్ట్ దగ్గర వెళ్ళాలా. ఎక్స్పర్ట్ దగ్గర వెళ్తే SA 620ని చూసుకోవాలి. సో ఇట్ ఈస్ ఎసెన్షియల్ దట్ పర్ఫార్మెన్స్ ఆడిటర్ ప్రొసెస్
స్పెషల్ యాప్టిట్యూడ్ అండ్ నాలెడ్జ్. సో పర్ఫార్మెన్స్ ఆడిటర్ ఎట్లుండాలి, స్పెషల్ యాప్టిట్యూడ్ అనేది ఉండాలి, నాలెడ్జ్ అనేది ఉండాలి. ద అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఆఫ్ C&AG ఇన్ ఇండియా provide that the audit institutions should develop and train the auditor to enable them to perform their task effectively and efficiently and prepare manuals and written guidance notes and instructions concerning the conduct of audit. So auditing standards C&AG ప్రకారం ఆడిట్ ఇన్స్టిట్యూషన్ని ప్రొవైడ్ చేయాలి అండ్ ట్రైనింగ్ ఇవ్వాలి, వాళ్ళకి ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేసుకోవాలి, వాళ్ళ యొక్క టాస్క్ని ఎఫెక్టివ్గా వర్క్ చేసుకునేలాగా చూడాలి, వాళ్ళకి మాన్యువల్స్ని ప్రిపేర్ చేసేయాలి, రిటర్న్ గైడెన్స్ని ఇవ్వాలి, ఇన్స్ట్రక్షన్స్ని ప్రొవైడ్ చేయాలి. ఇవన్నిటిని చెక్ చేసుకుంటాము. గివెన్ divergent range of subject of performance audit, the audit team need to develop sound understanding of the program or entity proposed to be audited. సో ఏవైతే ప్రపోజ్ చేసే ఎంటిటీ అనేది ప్రాపర్గా అండర్స్టాండింగ్ చేసుకోవాలి, సౌండ్ అండర్స్టాండింగ్ అనేది ఉండాలి. తర్వాత ఆడిట్ టీమ్ నీడ్ టు బి డిసైడ్ అట్ ద ప్లానింగ్ స్టేజ్ అండ్ విచ్ ఆస్పెక్ట్స్ ఎక్స్పర్టైజ్ ఇది రిక్వైర్డ్. సో ఏ ఏరియాలో మనకి ఎక్స్పర్టైజ్ కావాలనేది ప్రాపర్గా డిసైడ్ చేసుకోవాలి. తర్వాత ఆడిట్ అకౌంట్ జనరల్ మే యూజ్ ద వర్క్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఈ రిటైన్ ఫుల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎక్స్పెషన్స్. సో ఇంకో ఎవరైనా ఎక్స్పోర్ట్ని కావాలనుకుంటే ఎక్స్పోర్ట్ని తీసుకోవచ్చు, ఎవరిని తీసుకున్నప్పటికీ నీ యొక్క సోల్ రెస్పాన్సిబిలిటీ అనేది చేంజ్ కాదు. ఏది ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఒపీనియన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ పైన నువ్వే ఇవ్వాలి. ఆడిట్ రిపోర్ట్లో ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఒపీనియన్ నీ యొక్క సోల్ రెస్పాన్సిబిలిటీ. నెక్స్ట్ ప్రిపేర్ ఆడిట్ డిజైన్ మ్యాట్రిక్స్ ADMని ప్రిపేర్ చేయాలి. దట్ ఈస్ హ్యావింగ్ ఆడిట్ అనేది నీకు ఎట్లుండాలి, ఆడిట్ అనేది ఎట్లుండాలి చూద్దాం ఇక్కడ మ్యాట్రిక్స్లో. సో హ్యావింగ్ డిటర్మైన్ ద ఆడిట్ అబ్జెక్టివ్, ఆడిట్ క్రైటీరియా, ఆడిట్ అప్రోచ్, డేటా కలెక్షన్. సో ఆడిట్ అప్రోచ్ ఆడిట్ యొక్క ఆబ్జెక్టివ్. సో ఆడిట్ యొక్క ఆబ్జెక్టివ్ ఏమి, ఆడిట్ యొక్క క్రైటీరియాస్ ఏమి, ఆడిట్ యొక్క డేటా కలెక్షన్. OCD ఉండకూడదు. సో మన మహానుభావుడు మూవీ లాగా OCD ఉండకూడదు. నువ్వు ఎప్పుడైతే ఆడిట్ చేస్తున్నావో ఆబ్జెక్టివ్స్ క్లియర్ ఉండాలి, క్రైటీరియాస్ క్లియర్ ఉండాలి, ఆడిట్ అప్రోచ్ క్లియర్ ఉండాలి, డేటా కలెక్షన్ అనేది ప్రాపర్గా తీసుకోవాలి. నెక్స్ట్ ఎక్సెట్రా ఆడిట్ టీమ్ షుడ్ ప్రిపేర్ ద ఆడిట్ డిజైన్ మ్యాట్రిక్స్. ఇట్ ఈస్ ఎ స్ట్రక్చర్ అండ్ హై ఫోకస్డ్ అప్రోచ్ టు డిజైన్ ద పర్ఫార్మెన్స్ స్టడీ. సో ఇదేమంటే ఒక స్ట్రక్చర్డ్, దీని మీద ఫోకస్ అనేది ప్రాపర్గా ఉంటుంది. పర్ఫార్మెన్స్ ఆడిట్ అనేది స్టడీ బాగుంటుంది. The ADM highlight the data collection and analysis method as well as the type of source of evidence required to support audit opinion findings. So ADM ఏమని హైలైట్ చేస్తారంటే డేటా కలెక్షన్ ఏమి, అనాలిసిస్ మెథడ్స్ ఏమి, టైప్స్ ఏమి, సోర్స్ ఆఫ్ ఎవిడెన్స్ ఏమి, సపోర్టింగ్ ఆడిట్ ఒపీనియన్స్ ఏమున్నాయి, ఫైండింగ్స్ ఏమున్నాయి, ఇవన్నీ తెలుసుకుంటుంది ఆడిట్ డిజైన్ మ్యాట్రిక్స్లో. నెక్స్ట్ ఎస్టాబ్లిషింగ్ టైం టేబుల్ అండ్ రిసోర్సెస్. ఇట్ ఈస్ సిగ్నిఫికెంట్ టు డిటర్మైన్ ద టైం టేబుల్ అండ్ డిజైరబుల్ రిసోర్సెస్. సో మనం ఒక టైం టేబుల్ అనేది పెట్టుకోవాలి అండ్ మనకు కావాల్సిన రిసోర్సెస్ అనేది తెలుసుకోవాలి. సెలెక్టింగ్ ద అప్రాప్రియేట్ ఆడిట్ టీమ్ ఈజ్ ద మోస్ట్ వైటల్ కాంపోనెంట్స్ ఇన్ ప్లానింగ్ అండ్ ఆడిట్. సో ప్లానింగ్ ఆడిట్లో మనం ఎవరైతే పర్సన్స్ మన యొక్క స్టాఫ్స్ ఉంటారో వాళ్ళ టీంలో అప్రాప్రియేట్ పర్సన్ని సెలెక్ట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. Consideration for selection in of an appropriate item should be recorded along with the proposed timelines for various activities. సో టైం టేబుల్ రాసుకోవడం, తర్వాత రిసోర్సెస్ ఏమి ఉన్నాయి, డిజైర్డ్ రిసోర్సెస్లో మనకి స్టాఫ్ ఎవరు, ఆ స్టాఫ్ని ప్రాపర్గా రికార్డ్ చేసుకోవాలి. ప్రపోజ్ టైమ్ లైన్ ఏమి, ఎంతవరకు మనం కంప్లీట్ చేయాలి ఈ ఆడిట్ని, యాక్టివిటీస్ అండర్టేకెన్ యాజ్ పార్ట్ ఆఫ్ ఆడిట్ ప్రాసెస్. సో ఆడిట్ ప్రాసెస్లో మనం ఏమేమి యాక్టివిటీస్ని తీసుకోవాలి, ఇవన్నీ చూసుకోవాలి. నెక్స్ట్ ద ప్రోగ్రెస్ షుడ్ ఆల్సో బీ మానిటర్డ్ పర్ఫార్మెన్స్ ఆడిట్ ఇన్ కంప్లీటెడ్ ఆన్ టైమ్. ద వేరియేషన్ బిట్వీన్, ఒకవేళ నువ్వు రాసుకున్న దానికి యాక్చువల్ టైం స్పెండ్ చేస్తున్న దానికి డిఫరెన్స్ వచ్చింది అనుకోండి, కంపేర్డ్ అండ్ అప్రూవ్డ్ ఫ్రమ్ ద కంప్లైంట్ అథారిటీ అండ్ ద టీమ్ షుడ్ బిల్డ్ టైమ్ ఫర్ ట్రాన్స్లేషన్, అప్రూవింగ్ అండ్ పాసిబుల్ డిలేస్ ఇన్ దేర్ ఓన్ షెడ్యూల్ ఇన్ ఆర్డర్ టు మీట్ ద టార్గెట్స్. సో ట్రాన్స్లేషన్, అప్రూవల్, పాసిబుల్ డిలేస్ ఇవన్నింటినీ అవాయిడ్ చేయడానికి చూడండి. అంటే మీ వర్క్ అంటే ఆడిట్ చేసే వర్క్ అనేది ప్రాపర్గా విత్ ఇన్ టైంలో అయిపోగొట్టాలి. మీ ఎవరి దగ్గర అయితే వెళ్ళి అప్రూవల్ తీసుకోవాలో వాళ్ళు కొంచెం చెక్ చేయనీక వాళ్ళు కొంచెం టైం తీసుకోవచ్చు. అది మీ టైం కాదు, డిలే కావచ్చు ఓన్ షెడ్యూల్తో చూసుకున్నప్పుడు. నెక్స్ట్ ఇంటిమేట్ ద ఆడిట్ ప్రోగ్రామ్ టు ఆడిట్ ఎంటిటీ. సో మేము ఇట్లా వర్క్ చేస్తాము, ఇవి ఫస్ట్ చెక్ చేస్తాం, ఇట్లా చెక్ చేస్తాం, ఇవి మాకు కావాలి, వీటన్నిటిని ఫస్ట్ చూసుకోవాలి. ఆడిటెడ్ ఎంటిటీస్ మస్ట్ బి ఇంటిమేటెడ్ అబౌట్ ద ఇంటెన్షన్ of taking up planned performance audit with the scope of and extent of audit program. Audit extent ni chuskoవాలి. Next question number 21. Sunlight Limited is a public sector undertaking engaged in production of electricity for solar power. It commissioned a new project near to Goa. So గోవాకి దగ్గరలో ఒక ప్రాజెక్ట్ని తీసుకుంటాం. ఆల్రెడీ చెప్పాము, ఇవేం చెప్పినాం, కాంప్రహెన్సివ్ ఆడిట్లో C&AG మీకు కవర్ రిపోర్టింగ్ పర్ఫార్మెన్స్ ఎఫిషియన్సీ ఉందా లేదా చెప్పడానికి. ఏమేమి చూసుకోవాలి కాంప్రహెన్సివ్ ఆడిట్లో అంటే ఏమేమి చూసుకోవాలి, ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ని చూసుకోవాలి. తర్వాత ప్రాజెక్ట్ ఫార్ములేషన్ అనేది ప్రాపర్గా ఉందా లేదా. ప్రాజెక్ట్ ఫార్ములేషన్ చేయడానికి మనకి
ప్లాన్ చేసుకోవాలి. సో ప్లాన్ అనేది ప్రాపర్గా ఉందా లేదా, ప్లాన్ చేసుకున్న తర్వాత మనం పర్చేస్ చేయాలి. పర్చేస్ పాలసీస్ అనేది ప్రాపర్గా ఉన్నావా లేదా, పర్చేస్ చేసుకున్న క్వాంటిటీని మనం ప్రొడక్షన్ అనేది ప్రాపర్గా చేస్తున్నామా లేదా, అండ్ ప్రొడక్షన్ అనేది ప్రాపర్గా చేస్తే మన యొక్క ప్లాన్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ అనేది వస్తుందా లేదా, తర్వాత మనం కాస్ట్ సెంటర్స్ ఉన్నావా లేదా, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ప్రాపర్గా జరుగుతుందా లేదా, రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ ఎట్లున్నవి, వీటన్నిటిని మనం చెక్ చేసుకోవాలి. సో సమ్ ఇష్యూస్ ఎగ్జామిన్ బై ద కాంప్రహెన్సివ్ ఆడిట్. హౌ డస్ ద ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. సో ఓవరాల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఎట్లుంది ప్రిపేర్ చేసి కంపేర్తో విత్ అప్రూవ్డ్ ప్లాన్ ఆఫ్ కాస్ట్లో చూసుకోండి. అండ్ ఏమన్నా మనకి సబ్స్టాన్షియల్ ఇంక్రీజ్ ఉందా, కాస్ట్లో సబ్స్టాన్షియల్ ఇంక్రీజ్ ఉందా, వాటికి ఎవిడెన్స్ ఉందా, వాటిని చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ హ్యావ్ ఏ ప్లాన్డ్ ప్రొడక్షన్ ఆర్ ఆపరేషనల్ అవుట్పుట్ బీన్ అచీవ్డ్. సో మనం ప్లాన్ చేసుకున్న ప్రొడక్షన్ని ఆ ఆపరేషనల్ అవుట్పుట్ని మనం అచీవ్ అయినామా లేదా, హ్యాడ్ దేర్ బీన్ అండర్ యూటిలైజేషన్ ఆఫ్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఆర్ షార్ట్ ఫాల్ ఇన్ పర్ఫార్మెన్స్ అండ్ ఇఫ్ సో వాట్ కాజెస్. సో ప్రొడక్షన్ ప్లాన్ చేసుకున్న ప్రొడక్షన్కి ఆపరేషన్ చేసిన అవుట్పుట్కి అచీవ్ కాలేదనుకోండి, రీజన్స్ ఏమైనా తెలుసుకోవాలి. హ్యాడ్ ద ప్లాన్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ అచీవ్ అయినామా లేదా, ఆర్ ద సిస్టమ్స్ ఆఫ్ ప్రాజెక్ట్ ఫార్మేషన్ అండ్ ఎగ్జిక్యూషన్. సో ప్రాజెక్ట్ ఫార్మేషన్ అనేది సౌండ్ ఉందా లేదా, ఎగ్జిక్యూషన్ అనేది ఏమైనా ఇన్అడ్వకేసీస్ ఉన్నాయా, గెస్టేషన్ పీరియడ్ ఎఫెక్ట్ ఏమైనా ఉందా, కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఎట్లుంది. నెక్స్ట్ కాస్ట్ కంట్రోల్స్ మెథడ్స్ అనేది మనకి అడ్వకేట్ ఉన్నావా లేవా, ఇన్ఎఫిషియన్సీ ఏమైనా ఉన్నాయా, వేస్టేజ్ ఆఫ్ రా మెటీరియల్ కన్జంప్షన్ ఏమైనా జరుగుతున్నావా. నెక్స్ట్ పర్చేస్ పాలసీస్ అనేది అడ్వకేట్ ఉన్నవా, అండ్ ఇన్వెంటరీ పైలప్ ఏమైనా జరుగుతుందా, రిజల్టింగ్ ఇన్ రెడిడెన్సీ ఇన్ స్టోర్స్ అండ్ స్పేర్స్ ఏమైనా ఉందా. దట్ ద ఎంటర్ప్రైజ్ హ్యావ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్. సో R&D ప్రోగ్రామ్ ఉందా లేదా, R&D ప్రోగ్రామ్స్లో మనం R&D ప్రోగ్రామ్స్లో మనం ఏం చూసుకోవాలి, ఎన్టీఆర్ని చూసుకోవాలి. సో NTR అంటే ఏమి, న్యూ ప్రాసెస్ ఏమన్నా తీసుకున్నామా, టెక్నాలజీస్ ప్రాపర్గా ఉందా లేదా, కాస్ట్ని రెడ్యూస్ చేస్తారా లేదా R&D అనేది. నెక్స్ట్ RM దట్ ఈస్ రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ వచ్చేసి అడ్వకేట్ సిస్టమ్ ఉందా లేదా రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్కి. ఆర్ ప్రొడ్యూసర్స్ ఎఫెక్టివ్ అండ్ ఎకనామికల్గా ఉన్నావా లేదా, ప్రొడ్యూసర్స్ అనేవి పూర్ ఆర్ ఇన్సఫిషియెంట్ అండ్ ఇన్ఎఫిషియెంట్ ప్రాజెక్ట్ ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయా, వాటిని చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22. ఏ పర్ఫార్మెన్స్ ఆడిట్ ఈజ్ అన్ అబ్జెక్టివ్ అండ్ సిస్టమాటిక్ ఎగ్జామినేషన్. సో పర్ఫార్మెన్స్ ఆడిట్ గురించి చెప్తున్నాము. ఫర్ ద పర్పస్ ఆఫ్ ప్రొవైడింగ్ ఇండిపెండెన్స్ అసెస్మెంట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ గవర్నమెంట్ యొక్క ఆర్గనైజేషన్, గవర్నమెంట్ యొక్క ప్రోగ్రామ్స్, గవర్నమెంట్ యొక్క యాక్టివిటీస్, గవర్నమెంట్ యొక్క ఫంక్షన్స్, వీటన్నిటిని చెక్ చేసుకుంటాం. సో ఇప్పుడు ఏం చెప్పాలి అంటే అకౌంటబిలిటీ అండ్ ఫెసిలిటీ డెసిషన్ మేకింగ్ పార్టీస్ విత్ రెస్పాన్స్ టు ఓఆర్ఎస్ ఇనిషియేటివ్ కార్పొరేట్ యాక్షన్స్. సో బ్రీఫ్లీ డిస్కస్ ద ఇష్యూస్ అడ్రస్డ్ బై పర్ఫార్మెన్స్ ఆడిట్. సో పర్ఫార్మెన్స్ ఆడిట్లో ఇష్యూస్ ఏముంటాయి అనేది చెప్పాలి. ఇన్ అకార్డెన్స్ విత్ గైడ్ లైన్స్ ఇష్యూడ్ బై ద CMA. సో మామూలుగా మనం పర్ఫార్మెన్స్ ఆడిట్ అంటే మూడింటి గురించి డిస్కస్ చేస్తే సరిపోతుంది. ఈ ఎకానమీ గురించి, ఎఫిషియన్సీ గురించి, ఎఫెక్టివ్నెస్ గురించి డిస్కస్ చేయాలి. సో ఎకానమీ అంటే ఏమి, మన యొక్క కాస్ట్ని మినిమైజ్ చేయడం, కాస్ట్ ఆఫ్ రిసోర్స్ని మినిమైజ్ చేయడం. కాస్ట్ ఆఫ్ రిసోర్స్ని మినిమైజ్ చేసినాం కదని కాస్ట్ తగ్గించినాం కదని క్వాంటిటీ తగ్గకూడదు, క్వాలిటీ తగ్గకూడదు, బెస్ట్ ప్రైస్కి మనం పర్చేస్ చేసుకోవాలి. ఈ మూడు చూసుకుంటే సరిపోతుంది ఎకానమీకి సంబంధించి. నెక్స్ట్ ఎఫిషియన్సీ అంటే ఏమి, మన యొక్క ఇన్పుట్ అనేది తక్కువ తీసుకోవాలి, అవుట్పుట్ అనేది ఎక్కువ ఉండాలి. సో ఇన్పుట్ అవుట్పుట్ రేషియోని చెక్ చేసుకోండి. అండ్ ఇన్ కేస్ ఆఫ్ పబ్లిక్ స్పెండింగ్లో ఎఫిషియన్సీ అనేది అచీవ్ కావాలి వెన్ ద అవుట్పుట్ ఈస్ మ్యాక్సిమైజ్డ్ అట్ ద మినిమం ఇన్పుట్స్ని చూసుకొని మ్యాక్సిమం అవుట్పుట్ని కనుక ప్రొడ్యూస్ చేస్తే మనం ఎఫిషియన్సీని అచీవ్ అయినట్లే. అట్ ద మినిమమ్ ఆఫ్ ఇన్పుట్స్ అండ్ ఇన్పుట్స్ ఇన్ మినిమైజ్డ్ గివెన్ క్వాలిటీ అవుట్పుట్. ఆడిటింగ్ ఎఫిషియన్సీ ఎంబ్రాసెస్ ఆస్పెక్ట్స్ సచ్ యాజ్ వెదర్. సో మనం ఇప్పుడు ఆడిట్ చేయాలనుకుంటే ఈ ఎఫిషియన్సీ ఉందా లేదా అని చెక్ చేసుకోవడానికి ఫస్ట్ వచ్చేసి హ్యూమన్ రిసోర్సెస్. సో మనకుండే హ్యూమన్ రిసోర్సెస్ ఏవైతే ఉంటావో ప్రొక్యూర్మెంట్ మనం ఫస్ట్ ప్రొక్యూర్ చేయాలి కదా, ప్రొక్యూర్ అంటే పర్చేస్. సో సౌండ్ ప్రొక్యూర్మెంట్ ప్రాక్టీసెస్ ఉన్నావా లేవా, తర్వాత మనకున్న హ్యూమన్ని, మనకున్న రిసోర్సెస్ని మనం ప్రాపర్గా యూటిలైజ్ చేస్తున్నామా లేదా, ఫైనాన్షియల్స్ని. నెక్స్ట్ ఆప్టిమమ్ అమౌంట్ ఆఫ్ రిసోర్సెస్ని యూటిలైజ్ చేస్తున్నామా లేదా, ఆప్టిమమ్ అమౌంట్ ఆఫ్ యూటిలైజేషన్, దానివల్ల మనకి ఆప్టిమమ్ క్వాలిటీ అండ్ ఆప్టిమమ్ క్వాంటిటీ యూజ్ చేస్తున్నామా లేదా, అండ్ బెస్ట్ ప్రైస్లో యూజ్ చేస్తున్నామా లేదా, వాటిని చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ పబ్లిక్ సెక్టర్ ప్రోగ్రామ్స్ ఏమైనా ఉన్నాయా, ఎంటిటీస్ యాక్టివిటీస్ అండ్ ఎఫిషియెంట్లీ మేనేజ్ చేస్తున్నాయా లేదా. సో MRO మేనేజ్ చేస్తున్నా లేదా, రెగ్యులేట్ చేస్తున్నా లేదా, ఆర్గనైజ్ చేస్తున్నా లేదా. సో MRO ఏవి, పబ్లిక్ సెక్టర్ ప్రోగ్రామ్స్ అనేది MRO ప్రాఫిట్ చూస్తున్నా లేదా, దట్ ఈస్ మేనేజ్ చేయడం, రెగ్యులేట్ చేయడం అండ్ ఆర్గనైజ్ చేయడం. నెక్స్ట్ ఎఫిషియెంట్ ప్రోగ్రామ్స్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ యూజ్ చేస్తున్నాయా లేదా, ఆపరేటింగ్ ప్రొసీజర్లో ఎఫిషియన్సీ ఉన్నాయా లేదా. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్, ఆబ్జెక్టివ్ ఏమి మనకి కాస్ట్ ఎఫిషియెంట్లీగా ఉండాలి, మెట్ కావాలి దాన్ని. నెక్స్ట్ ఎఫెక్టివ్నెస్, ఇట్ ఈస్ ఎక్స్టెంట్ టు విచ్ ఆబ్జెక్టివ్ ఆర్ అచీవ్డ్ ఇన్ రిలేషన్ బిట్వీన్ ద ఇంటెండెడ్ ఇంపాక్ట్ అండ్ యాక్చువల్ ఇంపాక్ట్. సో మన యొక్క ఇంటెండెడ్ ఏమి, యాక్చువల్గా వచ్చిన ఏమి, దాని యొక్క ఇంపాక్ట్ ఏమి అనేది తెలుసుకునేది ఎఫెక్టివ్నెస్ అంటే. సో ఇన్ ఆడిటింగ్ ఎఫెక్టివ్నెస్ పర్ఫార్మెన్స్ ఆడిట్ మే ఫోకస్ ఏదాని మీద మనం ఇన్స్టెంట్ చూసుకుంటాము. ఫస్ట్ అసెస్ వెదర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద మీన్ ప్రొవైడెడ్. సో మనకున్న ఆబ్జెక్టివ్స్ అనేది
లీగల్గా అండ్ ఫైనాన్షియల్గా ఉన్నవా లేవా, అండ్ న్యూ ఆర్ ఆన్గోయింగ్ పబ్లిక్ సెక్టర్ ప్రోగ్రామ్స్ ఏమైనా ఉంటే అవి ప్రాపర్గా ఉన్నవా లేవా, కన్సిస్టెన్సీగా ఉన్నవా లేవా, సూటబుల్ అవుతావా లేవా మన యొక్క పాలసీస్కి చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ డిటర్మైన్ టు ద ఎక్స్టెంట్ విచ్ ప్రోగ్రామ్స్ అచీవ్, ఏ ప్రోగ్రామ్స్ని అచీవ్ అయినాము, డిజైర్ లెవెల్ ఆఫ్ ప్రోగ్రామ్స్ని అచీవ్ అయినామా లేదా ప్రోగ్రామ్స్. నెక్స్ట్ ప్రోగ్రామ్స్లో వచ్చేసి అసెస్ అండ్ ఎస్టాబ్లిష్ విత్ ఎవిడెన్స్ అబ్జర్వ్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ సోషియో ఎకనామిక్ ఇంపాక్ట్స్. సో మనం ఇంప్లిమెంట్ చేసిన ప్రోగ్రామ్ వల్ల ఇంపాక్ట్స్ ఏమున్నవి, ఆ పాలసీ చేయడం వల్ల ఇంపాక్ట్స్ ఏమున్నాయి, ఇంప్లిమెంటేషన్ వల్ల కాజెస్ ఏమున్నాయి అవి చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఐడెంటిఫై ద ఫ్యాక్టర్స్ ఇన్హిబిటింగ్ సాటిస్ఫాక్టరీ పర్ఫార్మెన్స్ ఆర్ గోల్ ఫుల్ఫిల్మెంట్ అయినామా లేదా, సాటిస్ఫాక్టరీ పర్ఫార్మెన్స్ ఉందా లేదా, గోల్స్ని ఫుల్ఫిల్ అయినామా లేదా ఆ ఫ్యాక్టర్స్ని చెక్ చేసుకోండి. ఐడెంటిఫైయింగ్ వెదర్ ప్రోగ్రామ్స్ కాంప్లిమెంట్ అండ్ డూప్లికేట్స్ ఓవర్లాప్స్. సో మన ప్రోగ్రామ్స్కి కాంప్లిమెంట్స్ ఏమైనా ఉన్నాయా, మన ప్రోగ్రామ్స్కి డూప్లికేట్ ఏమైనా ఉన్నాయా, మన ప్రోగ్రామ్స్ని ఓవర్లాప్ చేసే కాంటాక్ట్స్ ఏమైనా ఉన్నాయా, కౌంటర్ పార్ట్స్ ఏమైనా ఉన్నాయా ఆ ప్రోగ్రామ్స్ని చెక్ చేయండి. అసలు ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ప్రోగ్రామ్. సో మన యొక్క ప్రోగ్రామ్ అనేది ఎఫెక్టివ్నెస్ ఉందా లేదా, ఇండివిజువల్ ప్రోగ్రామ్ కాంపోనెంట్స్ చూసుకోండి. నెక్స్ట్ డిటర్మైన్ వెదర్ ద మేనేజ్మెంట్ హ్యాస్ కన్సిడర్ ఆల్టర్నేటివ్స్. సో మనం ఈ ప్రోగ్రామ్ని ఇంకొక ఆల్టర్నేటివ్లో పర్ఫామ్ చేయొచ్చా, ఆ ప్రోగ్రామ్ అనేది ఇంకా దీనికంటే మంచిగా ఉంటుందా అవి చెక్ చేసుకోండి. అడ్వకేసీ ఆఫ్ ఎంసీఎస్, దట్ ఈస్ మన యొక్క మేనేజ్మెంట్ కంట్రోల్ సిస్టమ్స్. సో మేనేజ్మెంట్ కంట్రోల్ సిస్టమ్స్ అని అడ్వకేట్ ఉన్నవా లేదా, దానికోసం మనం ఏం చూడాలి, ఎంఎంఆర్ చూడాలి, మెజరింగ్ మానిటరింగ్ అండ్ రిపోర్టింగ్ ప్రోగ్రామ్స్ అనేది ఎఫెక్టివ్ ఉన్నవా లేదా. నెక్స్ట్ అసెస్ కంప్లైన్స్ విత్ లాస్ అండ్ రెగ్యులేషన్స్. సో మనం లాస్ అండ్ రెగ్యులేషన్స్కి కంప్లై అవుతున్నామా లేదా మన యొక్క అప్లికబుల్ ప్రోగ్రామ్కి సంబంధించి. ఐడెంటిఫై ద వే మేకింగ్ ప్రోగ్రామ్స్ వర్క్ ఎఫెక్టివ్లీ. సో మన యొక్క వర్క్ అనేది ఎఫెక్టివ్లీ జరుగుతుందా లేదా అనేది చెక్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23rd. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 33rd. సో సీతర్ లిమిటెడ్ వచ్చేసి ఒక కంపెనీ ఉంది, అది 59% వచ్చేసి పేడప్ షేర్ క్యాపిటల్ వచ్చేసి పంజాబ్ గవర్నమెంట్ తీసుకుంది, అంటే నాట్ లెస్ దెన్ 51% వచ్చేసి గవర్నమెంట్ తీసుకుంది కాబట్టి దీన్ని గవర్నమెంట్ కంపెనీ అనొచ్చు. నెక్స్ట్ కంపెనీ ఎంగేజ్ ఇన్ బిజినెస్ ప్రొవైడింగ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్కి సంబంధించి. సో పబ్లిక్ కంపెనీ వచ్చేసి ఫర్దర్ తీసుకుంటున్న కంపెనీ కంట్రోల్ చేస్తుంది. బిజినెస్ యొక్క కన్స్ట్రక్షన్స్ యాన్యువల్ టర్న్ ఓవర్ ఎంత ఉంది, 2500 crores అప్రాక్సిమేట్లీ ఉంది. ద ఆర్ట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వచ్చేసి ఒక కంపెనీ చేసిన ఫైనాన్షియల్ ఇయర్ 31 గాట్ కంప్లీటెడ్ బై నౌకరీ. అబ్జర్వ్ దట్ డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ఆడిట్ దేర్ వాస్ లాట్ ఆఫ్ ఇంటర్వెన్షన్స్. సిఎండిఏజీ ఆల్వేస్ ఇంటర్వెన్షన్ చేస్తుంది. వేర్ సిఎండిఏజీ హ్యాస్ గివింగ్ డైరెక్షన్ టు ద ఆడిటర్ ఇన్ ద మేనర్ సబ్జెక్ట్ టు కండక్ట్ ఆఫ్ ఆడిటర్. సో ఆడిటర్ వర్క్ చేస్తుంటే డైరెక్షన్స్ని ఇంటర్వెన్షన్ చేసుకుంటుంది సిఎండిఏజీ. ఫర్దర్ ఇట్ ఈస్ ఆల్సో కామెండెడ్ ఫ్రమ్ సిఎండిఏజీ ఆఫ్ ద ఆడిట్ రిపోర్ట్ ఆఫ్ ఆడిటర్. సో నౌకరీ లిమిటెడ్ సిక్కింగ్ లీగల్ ఒపీనియన్ టు గో అగైనెస్ట్ ద సిఎండిఏజీ. సో సిఎండిఏజీకి అగైనెస్ట్ పోలే అనుకుంటున్నాడు, అంటే ఊకే నాకు నా వర్క్ ఇంటర్వెన్షన్ చేస్తుంది, ఊకే నాకు డైరెక్షన్స్ ఇస్తుంది, ఊకే నాకు వర్క్ మీద కామెంట్ చేస్తుందని దాని మీద ఫైల్ చేయాలనుకుంటున్నాను. సో ఇప్పుడు నౌకరీ అపాయింట్ అయినాడు CNDG and also looking to have a new auditor appointed Nursery Limited with whom they will have an engagement letter with the terms to those auditors do not accept the interference through CNDG with which existing auditor have not been avoidable. In this context, please advise which of the following is correct. Nursery correct అంటే నౌకరీ అనేవాడు కరెక్ట్ కాదు, రాంగ్లీ. ఎందుకంటే CNDG కంపల్సరీ ఇంటాక్ట్ అవుతుంది. సో ఎగ్జిస్టింగ్ ఆఫ్టర్ బెటర్ కాదు. మేనేజ్మెంట్ ప్లాన్ ఆడిట్ వర్క్ ఇది కాదు. సిఎండిజీ ఇన్వాల్వ్మెంట్ కుడ్ హ్యావ్ బీన్ యాక్సెప్టెడ్. సో యాక్సెప్టెడ్ అండ్ ఇట్ ఈస్ ఆడిటర్ ఆఫ్ సిటీ బట్ నాట్ ఇన్ కేస్ ఆఫ్ నౌకరీ కాదంటే తంత్ర పడుతున్నాం, ఎందుకంటే అది గవర్నమెంట్ కంపెనీని. సో నౌకరీ లిమిటెడ్ రాంగ్ కరెక్టే. సో నౌకరీ లిమిటెడ్ రాంగ్. సిఎండిజీ మే గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఆడిట్, ఎందుకంటే అది గవర్నమెంట్ కంపెనీ కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24th. CGN లిమిటెడ్ ఒక లార్జ్ కంపెనీ ఉంది. దానిలో ఏదైందంటే ఆయిల్ ఎక్స్ప్లోర్ చేసే కంపెనీలో ఉంది. తమిళనాడు గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ 37 and 27 అంటే 37 + 27 57%, అంటే నాట్ లెస్ దెన్ 51% హోల్డ్ చేసినారు గవర్నమెంట్ అనేది. ద CNDG అపాయింట్ ద స్టాట్యూటరీ ఆఫ్ దిస్ కంపెనీ హ్యాస్ ఫర్ రిక్వైర్మెంట్ ఆఫ్ కంపెనీస్ యాక్ట్. ద కంపెనీ హ్యాస్ కన్సర్న్ రిగార్డింగ్ దిస్ అపాయింట్మెంట్ బికాస్ ద కంపెనీ వాంటెడ్ టు అపాయింట్ అనదర్ ఆడిటర్ హ్యాస్ పర్ దేర్ అసెస్మెంట్స్. సో కంపెనీ ఆడిటర్ని CNDG అపాయింట్ చేసింది, బట్ కంపెనీ ఏమనుకుంటుందంటే ఈ ఆడిటర్ కాదు, మేము వేరే ఆడిటర్ని అపాయింట్ చేయాలి అనుకుంటుంది కంపెనీ అనేది. సో లీగల్ కాన్సిక్వెన్స్. తర్వాత ద ఆడిట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ 31st March 2019 గాట్ కంప్లీటెడ్ బై ద ఆడిటర్ అపాయింటెడ్ బై ద CNDG. సో CNDG ఎవరైతే ఆడిటర్ అపాయింట్ చేసినారో వాళ్ళే కండక్ట్ చేసినారు ఆడిటింగ్. సబ్సిక్వెంట్ టు దిస్ CNDG ఆల్సో ఇష్యూస్ ఆర్డర్ టు కండక్ట్ టెస్ట్ ఆడిట్ టు అకౌంట్స్ ఆఫ్ ద కంపెనీ విచ్ అబ్జెక్టెడ్ బై ద మేనేజ్మెంట్. సో టెస్ట్ ఆడిట్ని పర్ఫామ్ చేయాలనుకుంటున్నారు CNDG వాళ్ళు. ఇప్పుడు మేనేజ్మెంట్ ఏమంటున్నారు అంటే ఆల్రెడీ అపాయింట్మెంట్ చేసినా నీ ఇష్ట ప్రకారం చేసినాము, నువ్వు మళ్ళీ వచ్చి ఇప్పుడు టెస్ట్ ఆడిట్ చేస్తుంటావా, చేయొద్దు అని మేనేజ్మెంట్ వాళ్ళు ఆబ్జెక్ట్ చేస్తున్నారు. The management objected, saying that complete set of financial statements have been audited by the auditor appointed by the CNDG and hence this order is not acceptable because would lead to duplication of work అనేది duplication అవుతుందని అంటున్నారు. Moreover, the management has written
return to C&AG that the next financial year the existing auditor should be either resigned so that management may bring their own auditor or the C&AG have faith to work the auditor అపాయింటెడ్ బై దెమ్. సో కొత్త ఆడిటర్ని మేము అపాయింట్ చేసుకుంటాం నెక్స్ట్ ఇయర్ అని చెప్తున్నాం. ఇప్పుడు ఆ మేనేజ్మెంట్ కరెక్ట్ అంటే మేనేజ్మెంట్ ఈజ్ నాట్ కరెక్ట్. సో నాట్ కరెక్ట్ ఆప్షన్ 1 వచ్చింది. అండ్ C&AG మే ఆర్డర్ టెస్ట్ ఆడిట్ హ్యాస్ పర్ రిక్వైర్మెంట్ ఆఫ్ కంపెనీస్ యాక్ట్. సో రిక్వైర్మెంట్ ప్రకారం తీసుకోవచ్చు అండ్ ఆడిటర్ చేసుకోవచ్చు. ఇది కంపెనీస్ యాక్ట్ 2000 ప్రకారం చూడండి, పెనల్ కోడ్ కాదు. కంపెనీస్ యాక్ట్ 2000 దానికి పవర్స్ ఉన్నాయి టెస్ట్ ఆడిట్కి. ఎక్కడుంది 143(7)లో టెస్ట్ ఆడిట్ చేయొచ్చు. 143(6) ప్రకారం వాళ్ళు సప్లిమెంట్ ఆడిట్ చేయొచ్చు. బి ప్రకారం వాళ్ళు కామెంట్ చేయొచ్చు. 143(7) ప్రకారంగా టెస్ట్ ఆడిట్ చేయొచ్చు. అది కంపెనీస్ యాక్ట్ ప్రకారంగా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఆప్షన్ ఏ మేనేజ్మెంట్ స్టాండర్డ్ ఈజ్ నాట్ కరెక్ట్. C&AG మే ఆర్డర్ టెస్ట్ ఆడిట్ యాజ్ పర్ రిక్వైర్మెంట్ ఆఫ్ కంపెనీస్ యాక్ట్ 2013. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25th. క్వశ్చన్ నెంబర్ 25th. NOP కంపెనీ ఒక జాయింట్ వెంచర్ ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కంపెనీ అనేది ఎంగేజ్ అయ్యి ఉంది. అండ్ 51% వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ హోల్డ్ చేసింది. నాట్ లెస్ దెన్ 51% గవర్నమెంట్ హోల్డ్ చేసింది కాబట్టి అది గవర్నమెంట్ కంపెనీ అయిపోతుంది. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి అక్నాలెడ్జ్ చేసింది కన్జ్యూమర్ ఫ్రెండ్లీ ప్రాక్టీసెస్ని. ఇనీషియలీ ఇట్ వాజ్ completely owned by the central government and was running significant losses, but also after the joint venture the aggregate technical and commercial losses the company showed recorded declining. The operations of the company have improved significantly has claimed by the management of the company. So management ఏం చెప్తుందంటే మేము పెట్టిన దాని వల్ల మంచిగా వర్కౌట్ అవుతుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ ద C&AG wants to conduct performance audit of one of the department of the company through subordinate office of Indian Audit and Account Audit. For this purpose, the audit program has been finalized and the account generals have been intimated the company that the audit would start within day time. The company is concerned because the program has been received from accountant general is quite detailed. So detailed gundani company concern తీసుకుంటుంది. would involve significant time. Further, the management of the company is quite surprised as to why this audit should be conducted. Is not company subject to matter of types of audit per law. ద మేనేజ్మెంట్ అనేది ఇక్కడ కరెక్టా కాదా? C&AG వాళ్ళు మనకి పర్ఫార్మెన్స్ ఆడిట్ని చేయొచ్చా చేయకూడదా అనేది ఇక్కడ క్వశ్చన్ అనేది అవుతుంది. సో C&AG వాళ్ళు టైప్స్ ఆఫ్ ఆడిట్ని చేయొచ్చా, కవర్ చేయొచ్చా క్రైటీరియా, వాళ్ళకి అంత పవర్స్ ఉన్నాయా, నోటీస్ ఇచ్చే రీజనబుల్ ఉందా లేదా అనేది చెప్పాలి. సో అంత రీజనబుల్ ఉన్నట్లే. సో ఆప్షన్స్ ఏమొస్తాయి మనకి? ఫస్ట్ ది నోటీస్ ఆఫ్ సచ్ టైప్ ఆఫ్ ఆడిట్ గివ్ రీజనబుల్ టైమ్. సో రీజనబుల్ టైమ్ ఆఫ్ మేనేజ్మెంట్ టు ప్రిపేర్ దెమ్సెల్స్. ఫర్దర్ ఇట్ షుడ్ నాట్ బి డీటెయిల్ ఆడిట్ ప్రోగ్రామ్. ఆడిట్ రిక్వైర్ కావాలనుకుంటే వాళ్ళు చేయొచ్చు. ద C&AG మే కండక్ట్ సచ్ టైప్ ఆఫ్ ఆడిట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ NOP విచ్ వుడ్ గెట్ కవర్డ్ ఇన్ దిస్ criteria. However, the notice of for conducting such type of audit should be given reasonable time to management to prepare them. So reasonable time అనేది ప్రొవైడ్ చేయాలి మేనేజ్మెంట్కి. ఆప్షన్ సి. సో ద C&AG మే కండక్ట్ సచ్ టైప్ ఆఫ్ ఆడిట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ NOP లిమిటెడ్ విచ్ వుడ్ గెట్ covered in this criteria. However, the notice for conducting such type of audit should give reasonable time to the management to prepare themselves. Next క్వశ్చన్ నెంబర్ 26. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 26? ఇక్కడ ఒక పెట్రోల్ కంపెనీ ఉంది అండ్ అది సెంట్రల్ పబ్లిక్ PSU కంపెనీ, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ తీసుకుంటుంది. ఇది ఎంగేజ్ వచ్చి ఆయిల్ రిఫైనింగ్, పైప్ లైనింగ్ దీనిలో ఎంగేజ్ అయి ఉంటుంది, గ్యాస్ని చేయడం. ఇది వచ్చేసి గ్లోబల్లీగా వర్క్ చేస్తుంటుంది అండ్ వర్క్స్ వేరియస్ ప్లాన్స్లో వర్క్ చేస్తుంటుంది, అచీవ్ అవుతుంటుంది ఫ్యూచర్స్ని. తర్వాత ఇది ఒక జాయింట్ వెంచర్ని తీసుకుంది రెప్యూటెడ్ బిజినెస్ పార్ట్నర్కి ఫ్రమ్ అబ్రాడ్ నుంచి తీసుకుంది. ఏది ఆయిల్ని ఎక్స్ప్లోరేషన్ చేసుకోవడానికి, ఆపర్చునిటీ అబ్రాడ్కి పోవడానికి. కన్సిడరింగ్ దిస్ ఆబ్జెక్టివ్స్ అండ్ అదర్ ఫ్యాక్టర్స్ C&AG డైరెక్ట్ చేయాలనుకుని ఒక పర్ఫార్మెన్స్ ఆడిట్ని చేయాలనుకుంటుంది రెస్పెక్టివ్ ఆఫ్ సర్టన్ యాక్టివిటీస్ ఫంక్షన్స్కి సంబంధించి. బిఫోర్ స్టార్టింగ్ ద ఆడిట్ ద డీటెయిల్ స్కోప్ ఆఫ్ కంపోజిషన్ ఆఫ్ ఆడిట్ టీమ్ వాజ్ షేర్డ్ బై ద మేనేజ్మెంట్. సో మేనేజ్మెంట్తో షేర్ చేసి మేము డీటెయిల్ ఆడిట్ ప్రోగ్రామ్ని చేయాలనుకున్నాం. హౌఎవర్ మేనేజ్మెంట్ ఈజ్ నాట్ హ్యాపీ విత్ దోస్ చేంజెస్. The management want to audit team to conclude the audit which the same scope of this special type of audit which is flexible cannot be accepted by the defeat for the purpose of law. However, audit team has different view. So different view అయితే audit team చేయొచ్చా చేయకూడదా, చేంజ్ చేయొచ్చా చేంజ్ చేయకూడదా అంటే ఆడిట్ టీమ్ వాళ్ళు కావాలనుకుంటే చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. అండ్ అది చేంజ్ చేసే ముందర కంపల్సరీ మేనేజ్మెంట్తో అండ్ కాంపిటెంట్ అథారిటీతో డిస్కస్ చేయాలి. సో చేంజ్ ఆఫ్ ఆడిట్ ప్రోగ్రామ్ ఇన్ సచ్ ఆఫ్ ఆడిట్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్ కాదు. చేంజ్ ఆఫ్ ఆడిట్ ప్రోగ్రామ్ ఇన్ సచ్ టైప్ ఆఫ్ ఆడిట్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్ ఇది కూడా కాదు. చేంజ్ ఆఫ్ ఆడిట్ ప్రోగ్రామ్ ఇన్ సచ్ టైప్ ఆఫ్ ఈజ్ యాక్సెప్టెడ్ ప్రొవైడెడ్ డిస్కస్ విత్ ద మేనేజ్మెంట్ అండ్ అప్రూవ్డ్ కాంపిటెంట్ అథారిటీతో. మనం మేనేజ్మెంట్తో అండ్ కాంపిటెంట్ అథారిటీతో డిస్కస్ చేసి మనం ఆడిట్ ప్రోగ్రామ్ని చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27. ఇన్ కేస్ ఆఫ్ PSU డైరెక్ట్ రిపోర్టింగ్ డస్ నాట్
ఇంక్లూడ్. సో డైరెక్ట్ రిపోర్టింగ్ మనకి పిఎస్యూలో ఏమేమి చేస్తాం, పర్ఫార్మెన్స్ ఆడిట్ చేయొచ్చు, కంప్లైంట్స్ ఆడిట్ చేయొచ్చు, కాంప్రహెన్సివ్ ఆడిట్ని చేయొచ్చు. సో ఫైనాన్షియల్ ఆడిట్ అనేది రాదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28. ఇన్ కేస్ ఆఫ్ పిఎస్యూ డైరెక్ట్ రిపోర్టింగ్ ఎంగేజ్మెంట్ డస్ నాట్ ఇంక్లూడ్. ఫైనాన్షియల్ ఆడిట్ అనేది ఇంక్లూడ్ కాదు. దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 28. రిమైనింగ్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం.